అయితే మీ అందరికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బాప్తిసాన్ని గురించి మనము అధ్యయనం చేయబోతున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో బాప్తిసాన్ని గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. ఈ బాప్తిస్ము అనేటువంటి పదం మీరు గమనించినప్పుడు నేడు లోకంలో ఇదేమి క్రొత్త పదం కాదు. బాప్తిస్ము అనే పదం వినగానే అందరికీ క్రైస్తవ్యం గుర్తొచ్చేస్తూ ఉంటుంది. బాప్తిస్ము పొందటము, బాప్తిస్ము తీసుకోవటము ఇదంతా కూడా వినేటప్పుడు ఇది ఒక మత సంబంధమైనటువంటి పదమేమో అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అయితే మొట్టమొదట ఈ బాప్తిస్ము అనేటువంటి పదం ఏమిటో మనము అధ్యయనం చేస్తూ మనం ముందుకు వెళ్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో గనక మీరు గమనించినట్లయితే దాదాపుగా 100 కంటే ఎక్కువ సార్లు బాప్తిస్మము అనే పదాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. పదం అనేటువంటిది దాదాపు 100 కంటే ఎక్కువ సార్లు కనబడుతుంటుంది. అంటే బాప్తిసాన్ని గురించి బైబిల్ మాట్లాడిందా అంటే అవును, ధారాళంగా మాట్లాడింది. దాదాపుగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు 27 పుస్తకాల్లోనే మీకు దాదాపుగా 100 కంటే ఎక్కువ సార్లు ఉంది. అంటే ఒక పుస్తకానికి రమారమి 4 కంటే ఎక్కువ సార్లుగా బాప్తిసాన్ని గురించి మాట్లాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే బాప్తిసాన్ని గురించి ఏం మాట్లాడింది? తీసుకోమని చెప్తుందా, వద్దని చెప్తుందా, అసలు లేకపోతే ఏం చెప్పటం లేదా? కొంతమంది సేవకులు బాప్తిసాన్ని గురించి చెప్తుంటే ప్రజలు ఏమనుకుంటారంటే బాప్తిసాన్ని గురించి బైబిల్ ఏం చెప్పలేదు, వీళ్ళే నన్ను తీసుకో అంటున్నారు అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి మొట్టమొదటి విషయం మనం గమనించేది ఏంటంటే బైబిల్ బాప్తిసాన్ని గురించి చాలా ఎక్కువగా ధారాళంగా మాట్లాడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు మనం గమనించేటప్పుడు ప్రభు అయిన యేసు ఆయన సిలువ వేయబడి ఆయన సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులకు ఒక ఆజ్ఞను ఇవ్వటం జరిగింది. దాన్నే గ్రేట్ కమిషన్ అని కూడా చెప్తూ ఉంటారు, గొప్ప ఆజ్ఞ అని అంటూ ఉంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లోనూ, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లోనూ ఈ గ్రేట్ కమిషన్ మనం చూస్తూ ఉంటాం. ఏమిటి ఆ గ్రేట్ కమిషన్ గొప్ప ఆజ్ఞ అంటే మత్తయి సువార్త మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో ఈ రీతిగా, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇక్కడ అంటూ ఉన్నాడు 18వ వచనంలో నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. 19వ వచనంలో చెప్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళండి, అధికారము నాకుంది కాబట్టి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి. ఏం చేయాలి? వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయటం అంటే శిష్యుడు డిసైపుల్ అనేటువంటి మాటకు గురువును అనుసరించేటువంటి ఒక వ్యక్తి, అంటే క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తులుగా చేయండి మీరు వెళ్ళి. అంటే శిష్యులకు వీళ్ళకు అపోస్తులకు అప్పగించినటువంటి పని ఏమిటి, మిషన్ ఏమిటి అంటే వీరు వెళ్ళి సమస్త జనులను కూడా క్రీస్తును అనుసరించేటువంటి వాళ్ళగా చేయాలి. సమస్త జనులను అంటే ఒక కులమని లేదా ఒక ప్రాంతమని ఒక జాతని ఏమి కూడా లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడిని కూడా క్రీస్తును అనుసరించే వాళ్ళగా చేయాలి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నెంబర్ 1 శిష్యులుగా చేయటము. తర్వాత అయిపోయిందా అంటే లేదు, శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. ఎవరికి? ఎవరైతే శిష్యులుగా చేయబడ్డారో శిష్యులుగా చేయబడిన వాళ్ళకు బాప్తిసం, అంటే క్రీస్తు ప్రభువును అనుసరించేటువంటి వారికి బాప్తిసం. ఈరోజు బాప్తిసాన్ని గురించి లోకం తప్పుగా ఏమనుకుంటుందంటే బాప్తిసము అంటే మా దగ్గరికి మా ప్రార్థనకి రండి, లేకపోతే మేము ఇల్లు కట్టిస్తాం, లేకపోతే మీ పిల్లలకు స్కూల్లో సీట్ ఇస్తాం, కాలేజీలో సీట్ ఇస్తాం, లేకపోతే సమాధుల దొడ్లో స్థలం ఇస్తాం, వగైరా ఈ బెనిఫిట్లన్నీ ఉంటాయి కాబట్టి మా దగ్గర బాప్తిసం పొందండి. చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే ప్రార్థనలకు వెళ్తూ ఉన్నారంటే ఇందుకే వెళ్తున్నారేమో అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. క్రీస్తు ప్రభు అయితే దాన్ని చెప్పలేదు.
క్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటి అంటే నన్ను అనుసరించేటువంటి వ్యక్తులుగా చేయండి. అంటే క్రీస్తు ఎలాగైతే జీవించాడో అటువంటి జీవితాన్ని ప్రతి మనిషికి నేర్పమని చెప్పాడు. అవును, ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తుని చూసి జీవితాన్ని నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు ఎంత సంపాదించినా జీవితంలో నెమ్మది అనేది లేదు, సంతోషం అనేది లేదు. అసలు నిజమైనటువంటి జీవితానికి అర్థాన్నే మిస్ అయిపోయారు అందరూ. మరలా ఆ నిజమైన జీవితానికి అర్థం ఏమిటో కనుగొనాలంటే క్రీస్తును అనుసరించాలి. ఇది ఎవరికి అవసరం అంటే ప్రపంచంలో ప్రతి మనుష్యుడికి కూడా అవసరమే. ఎవరికి ఆ మిషన్ అప్పగించాడు అంటే అపోస్తులకు అప్పగించాడు. ఆ తర్వాత చెప్తూ ఉన్నాడు, మనం గమనించినట్లయితే 20వ వచనం, వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో, నేను మీకు అంటే క్రీస్తు అపోస్తులకు ఏ సంగతి అయితే ఆజ్ఞాపించాడో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఎవరికి? బాప్తీసం ఇస్తున్నారు కదా శిష్యులకు, వాళ్ళకు బోధించండి. ఏం బోధించాలి? నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ ఆ క్రొత్తగా బాప్తీసం పొందే వాళ్ళకు బోధించండి. అంటే ప్రపంచంలో క్రొత్తగా బాప్తీసం పొందే ఎవరికైనా, ఉదాహరణకు మీరు నేను బాప్తీసం పొందినట్లయితే మనకు కూడా సేమ్ ఇది అప్లికబుల్. ఏమిటి? అపోస్తులకు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో అది ప్రతి క్రైస్తవునికి ప్రతి క్రైస్తవురాలకి. అంటే అపోస్తులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్న ఆజ్ఞ కూడా ఒకటి. అంటే ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఏం చేయాలి అంటే వాళ్ళు సువార్తను ప్రకటింప బద్దులై ఉన్నారు. ఇతరులను క్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చేటువంటి పనిని ప్రతి ఒక్కరు కూడా చేయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూసినప్పుడు ఇదే విషయాన్ని మార్కు తెలియజేస్తూ 16వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే 16వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను ఇక్కడ, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ 2 వచనాలు చూసినప్పుడు మత్తయి సువార్తలో బాప్తీసాన్ని గురించి బోధించాడు, అది శిష్యత్వానికి సంబంధించి బోధించాడు. అంటే మొదటి శిష్యులుగా చేయండి, తర్వాత బాప్తీసం ఇవ్వండి. అంటే బాప్తీసం ఎవరికంటే బాప్తీసానికి శిష్యులకు ఒక చక్కటి సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యుడైతేనే బాప్తీసం, శిష్యుడు కాకపోతే బాప్తీసం లేదు. అంటే నేను క్రీస్తును అనుసరించను అనేటువంటి ఏ వ్యక్తికి కూడా బాప్తిస్మము ఇవ్వకూడదు. ఇళ్ళ కొరకో, ఫ్లాట్ కొరకో, లేకపోతే సమాధుల్లో స్థలం కొరకో, లేదంటే స్కూల్లోనో కాలేజీలోనో సీటు కొరకో, ఇంకేదో బెనిఫిట్ ఇస్తామని చూపించి ఇచ్చేటువంటి బాప్తిసము బైబిల్లో ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి అటువంటి బాప్తిసం మనం ఎన్నడూ కూడా ఇవ్వకూడదు. ఒకసారి ఏం ఉంటుందంటే ఎక్కువగా బాప్తిసం పొందే వాళ్ళు చేయెత్తండి అంటారు. చేయెత్తండి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు చూస్తారు, ఇటుపక్క కూర్చున్న వాళ్ళు చేయెత్తారు, ఇటుపక్క కూర్చున్న వాళ్ళు చేయెత్తారు. ఈలోపు వీళ్ళు ఏం చేస్తారు, అయ్యయ్యో నేను ఒక్కదాన్నే మిగిలిపోయానని వీళ్ళు ఎత్తుతారు. ఎందుకు బాప్తీసం పొందాలనుకుంటున్నారంటే నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ పొందారు కదా, నేను ఒక్కదాన్ని మాత్రం ఉండటం ఎందుకు? లేదంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ పొందారు కదా, నేను ఒక్కదాన్ని ఉండటం ఎందుకు? వీళ్ళు అడగటం కూడా అంతే అడుగుతారు, మేమందరం పొందాము నువ్వు పొందవా అంటారు. సరేలే ఇంతగా అడుగుతున్నా సరే నేను కూడా పొందుతాలే అంటారు వీళ్ళు కూడా. అంటే ఏదో మేమందరం వెళ్తున్నావు నువ్వు రావా, లేకపోతే మేమందరం తింటున్నావు నువ్వు తినవా అన్నట్లుగా బాప్తీస కార్యక్రమం కూడా ఏమైపోయిందంటే, ఎందుకంటే కొందరు చెప్తూ ఉంటారు నేను బాప్తీసం పొందేటప్పుడు నాకు వాక్యం ఏమీ లేదు అని చెప్పినటువంటి కేసులు చాలా తెలుసు. మరి ఎందుకు పొందావంటే ఎవరు పొందుతారని చేయెత్తినప్పుడు మా వాళ్ళందరూ చేయెత్తారు, నేను ఎత్తాను, అయితే నాకేం తెలియదు, మరి నేను పొందింది బాప్తీసం అంటారా అని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే బాప్తీసం ఒక మనిషికి ఇవ్వాలి అంటే మొదట శిష్యుడిని చేయాలి, తర్వాత బాప్తీసం ఇవ్వాలి. కాబట్టి బాప్తీసము శిష్యరికానికి ముడిపడినటువంటి విషయము. మార్కు సువార్తలో మనం చూసినప్పుడు బాప్తీసము ఇవ్వమని చెప్పేసి అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, నమ్మకుండా ఇంటి కొరకో, స్థలం కొరకో, సమాధుల దొడ్లో స్థలం ఉంటుంది కదా, లేదా స్కూల్లో కాలేజీలో సీటో మరేదో వగైరా బెనిఫిట్ కొరకో నువ్వు బాప్తీసం పొందితే నీకు ఒకవేళ అవస్థయేమో,
సమాధుల దొడ్లో స్థలం వస్తుందేమో, ఇల్లు వస్తుందేమో, స్కూల్లో సీటు వగైరా వస్తుందేమో, కానీ నీకు రక్షణ అయితే రాదు. ఎందుకు రాదు? నమ్మి బాప్తిసం పొందాలి. నువ్వు నమ్మకుండా గనక నువ్వు బాప్తిసం పొందితే అది నీళ్ళల్లో మునగటం అవుతుందంతే. ఈరోజు అటువంటి కేసులు కూడా లేకపోలేదు. కాబట్టి వాళ్ళు మేము బాప్తిసం పొందాం కదా అని అంటారు. మేము మెడ్రాసులో బైబిల్ చదువుకునేటువంటి రోజుల్లో వాక్యం ప్రకటించడానికి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకెళ్తారు. ఒక తెలుగు ఇంటికి తీసుకొని వెళ్ళారు మా టీచరు. తీసుకొని వెళ్ళి ఆయన ఇంట్రడక్షన్ చెప్తా ఉన్నాడు. బ్రదర్, వీళ్ళకి నేను చాలా సంవత్సరాల నుంచి వాక్యం చెబుతున్నాను. ఆయన తమిళ ఆయన అనమాట. చాలా సంవత్సరాల నుంచి వాక్యం చెబుతున్నాను. అయితే నాకు తెలిసినటువంటి తెలుగు వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నా. దాదాపుగా మీ ముందు 4-5 సంవత్సరాలు వచ్చిన సీనియర్లు అందరూ కూడా చెప్పారు వీళ్ళు బాప్తిసం పొందలేదు. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు, ఫైనల్ ఇయర్కి మీరు కూడా వచ్చారు, కాబట్టి మీరు కూడా వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి అన్నాడు. మేము కూడా మొదలుపెట్టి అయితే నేను అడిగాను, అసలు మీరు బాప్తిసం ఎందుకు పొందట్లేదు అని. ఇంకెందుకు, స్ట్రైట్గా అడగటం మంచిది కదా, ఎందుకు పొందటం లేదు, అంత వాక్యం అంతా చెప్పారుగా అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఎప్పుడో పెళ్ళికే పొందామండి బాప్తిసము. ఓకే, అయితే సమస్య ఏంటి? మీరు ఆల్రెడీ బాప్తిసం పొందేసిన కేసులు అనమాట. ఇప్పుడు ఆయన పొందండి 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 అని ఎంత వాక్యం చెప్తే ఏంటి, మేము పొందేశాం కదా, పొందని మా పిల్లల కోసం చెబుతున్నారేమో అనుకుంటున్నారంట వాళ్ళు. వాళ్ళు ఎప్పుడో బాప్తిసం పొందేశారు, పెళ్ళికే బాప్తిసం పొందేశారు. ఆ తర్వాత కొంతకాలం వాక్యం చెప్పాం వాళ్ళకి. వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి విషయాలు అర్థమైనాయి. ఈరోజు కూడా భారతదేశంలో ఎక్కువ బాప్తిసాలు నమోదయ్యేది ఎప్పుడు అంటే వాక్యం చెప్తే ఏం కాదు, పెళ్ళిళ్ళకి ఎక్కువ బాప్తిసాలు నమోదవుతాయి. ఎందుకంటే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అట్లా ఉంది. మరి ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము పెళ్లి చేయడానికి అధికారం ఇస్తారు కదా సేవకుడికి. ఆ అధికారం ఇచ్చినప్పుడు ఈయన ఎవరికి పెళ్లి చేయవచ్చు అంటే క్రైస్తవులకు పెళ్లి చేయడానికి అధికారం ఇచ్చారు ప్రభుత్వం. కాబట్టి ఈయన ద్వారా పెళ్లి చేయించుకోవాలంటే ఎవరు చేయించుకోవాలి? క్రైస్తవులు చేయించుకోవాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు క్రైస్తవులు కాదు. మరి వాళ్ళకి పెళ్లి చేయాలంటే ఈయన ఏం చేయాలి? ముందు వాళ్ళని క్రైస్తవులు చేయాలి. క్రైస్తవులు చేయటం అంటే నీళ్ళలో ముంచాలి. అందుకనే బాప్తిసం వాళ్ళు పెళ్లి చేయటానికి ముందే వాళ్ళిద్దరిని నీళ్ళలో ముంచేస్తాడు. బాప్తిసం లోకానికి తెలిసి ఇద్దరిని నీళ్ళల్లో ముంచేసి తర్వాత పెళ్లి చేస్తాడు. ఎవరన్నా వచ్చి వాళ్ళకెందుకు నువ్వు పెళ్లి చేస్తున్నావంటే దే ఆర్ బ్యాప్టైజ్డ్, వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు, వాళ్ళు క్రైస్తవులు, కాబట్టి క్రైస్తవులకి నాకు పెళ్లి చేయడానికి నాకు పట్టా ఇచ్చారు, చెల్లుతుంది. ఇది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎప్పుడో బాప్తిసం పొందాం కదని వాళ్ళు అనుకుంటారు. వాస్తవంగా వాళ్ళు నీళ్ళలో మునిగారు అంతే, ఈయన కూడా నీళ్ళలో ముంచాడు అంతే. వీళ్ళు ఎప్పుడూ శిష్యులు అవ్వలేదు. క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేసిన తరువాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి. కాబట్టి శిష్యులుగా చేయకుండా గనక వాళ్ళకు బాప్తిసం ఇచ్చినట్లయితే అది క్రీస్తు బోధ కాదు, దానికి మనం వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అయితే బాప్తిసం అనేటువంటిది ఏమిటి అసలు మేము బాప్తిసం పొందింది మాది బాప్తిసమే కాదంటున్నారు కదా, అప్పుడు మునిగితే ఎందుకు బాప్తిసం కాలేదు, ఇప్పుడు మునిగితే ఎందుకు బాప్తిసం అయింది అని అడిగాడు ఒక ఆయన. మంచి ప్రశ్న, ఆలోచన చేయడానికి ఇప్పుడే వాళ్ళ బుర్ర స్టార్ట్ చేసింది. అవును, మంచి ప్రశ్న. అప్పుడు మునిగారు, ఇప్పుడు మాత్రం మీరు బాప్తిసం అంటే ఏం చేస్తారు అని అడిగాడు. ఏం చేస్తాం? నీళ్ళలో ముంచుతాం. మీరు ముంచటమేగా, మరి వాళ్ళు ముంచితే కాదన్నారు, మీరు ముంచితే ఎట్లా బాప్తిసం అయింది? వాళ్ళు ముంచింది బాప్తిసం కాకపోతే మీరు ముంచింది బాప్తిసం ఎట్లా అవుతుంది? పోనీ ఎట్లా ముంచితే బాప్తిసం అవుతుంది అసలు? బైబిల్లో మనం గమనించినప్పుడు బాప్తిస్మము అనేటువంటి పదాన్ని గురించి కనుక అధ్యయనం చేసినట్లయితే మొట్టమొదటి మనం చూసాం, బాప్తిస్మము అనేటువంటి పదము మత సంబంధమైనటువంటి పదము ఎంత మాత్రము కాదు, అది తప్పైనటువంటి అవగాహన అంతే. మనకు తెలుగులో బాప్తిస్మము అని వ్రాయబడినటువంటి పదము ఆంగ్లంలో కనుక చూసినట్లయితే ఇంగ్లీష్లో బ్యాప్టిజం అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా ఇది తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం కాదు. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది బైబిల్. క్రొత్త నిబంధన బైబిల్ మూల భాషలో గ్రీకులో వ్రాసినటువంటి ఆ బైబిల్ను తర్జుమా చేసేటప్పుడు దేవుని వాక్యాన్ని ఏం చేశారంటే గ్రీకు భాషలో బ్యాప్టైజో అని ఉన్నటువంటి పదము తర్జుమా చేయాలి. తర్జుమా చేసేటప్పుడు ఏం చేశారంటే వీళ్ళు తర్జుమా చేయకుండా దాన్ని ట్రాన్స్లిటరేషన్ చేశారు. ట్రాన్స్లిటరేషన్. ఉదాహరణకు దీన్ని పెన్ అని అంటాం కదా ఇంగ్లీష్లో, దీన్ని తెలుగులో పెన్ను అంటామా? అది ట్రాన్స్లేషన్ అవ్వదు. ఇది పెన్ అనేది ఇంగ్లీషు, తెలుగులో ఏమంటాం? కలము అనాలి, అంతే కదా. మన ఇళ్ళలో ఫ్యాన్ ఉంటుంది, ఇంగ్లీషు ఫ్యాన్ అనేది,
దాన్ని తెలుగులో ఏమంటాం? ఫ్యాను. కొంచెం ఫ్యాన్ స్విచ్ చేస్తావా? మళ్ళీ స్విచ్ కూడా ఇంగ్లీషే. ఫ్యాను ఇంగ్లీషే, స్విచ్ ఇంగ్లీషే, మధ్యలో మళ్ళీ పొడి పొడి మొక్కలు 2-3 మొక్కలు తెలుగు మొక్కలు, 2 మొక్కలు ఇంగ్లీష్ మొక్కలు, అంతే కదా. ఇవాళ లాంగ్వేజ్ అట్లా అయిపోయింది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఇంగ్లీష్ మొక్క మాట్లాడకుండా తెలుగు మాత్రమే మాట్లాడగలరా మన తెలుగు వాళ్ళని. అదేంటి అంత పెద్ద శోధన? ఎందుకంటే ఇవాళ లాంగ్వేజ్ ఎంత మిక్స్ అయిపోతూ ఉందంటే, మేము తమిళనాడు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్యూర్గా తమిళ్ మాట్లాడటానికే ట్రై చేస్తారు. కానీ మన తెలుగులో మాత్రము అసలు చాలా పదాలకి తెలుగు పదాలు లేవు. ఒకసారి ఒక తమిళ ఆయన అడిగాడు, కంప్యూటర్ అది తెలుగులో ఎన్న సొల్లువాంగ బ్రదర్ అని. కంప్యూటర్ దా సొల్లువాంగ బ్రదర్. కంప్యూటర్ని తెలుగులో ఏమంటారంటే కంప్యూటరే అంటారు. అదేంటి కంప్యూటర్ ఇంగ్లీష్ కదా అంటున్నాడు. ఇంగ్లీషు కంప్యూటరే, తెలుగు కంప్యూటరే. దానికి మీకేం పదం లేదా అంటే, నాకు తెలిసి ఏమీ లేదు, డిక్షనరీలో కూడా ఏమి ఉండదేమో. కొన్ని పదాలు ఉన్నాయి, అసలు వాటికి తెలుగు పదాలే లేవు, ఇంగ్లీష్ పదాలే మనకు తెలుసు, దానికి ఒక తెలుగు పదం ఉందని కూడా తెలియదు. ఏంటంటే లాంగ్వేజ్ని ట్రాన్స్లేషన్ కంటే ట్రాన్స్లిటరేషన్ చేశారు కొన్ని పదాలు. ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పాను కదా, పెన్, వాస్తవంగా ఇది కలము అనాలి. కలము అనలేదు, మనం ఏమంటున్నామంటే పెన్ అనే ఇంగ్లీష్ పదాన్ని అలాగే తెలుగులోకి తెచ్చాం. అలానే తెచ్చేసాం, పెన్నుని పెన్గానే తెచ్చేసి తెలుగులో పలుకుతున్నాం. పలికేటప్పుడు ఏమవుతుందంటే భాషకు ఉన్నటువంటి ప్రిఫిక్స్ సఫిక్స్, అంటే భాషకు ఉన్న ప్రారంభము ముగింపు. ఒక పదాన్ని పలికేటప్పుడు ప్రతి భాష వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భాషకు తగ్గట్టుగా పలుకుతారు. ఒక్కోసారి ఏంటంటే మనం ఇంగ్లీష్ మాట్లాడినా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకో తెలుసా? చక్కగా ఒత్తులు పల్లులు ఎట్లుంటాయో మనం నొక్కి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటారు. వాట్ చక్కగా టా ఒత్తు అక్కడ పలుకుతారన్నమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్ అలాగ పలికేసరికి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒత్తులు పల్లులు ఉండవు కదా, వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. మనమేమో చక్కగా ఒత్తులు పల్లులు పలికేసరికి అది ఇంగ్లీష్ అని కూడా అనుకోరు, అసలు అనిపించదు, ఏది మనకు కూడా అనిపించదు. ఇప్పుడు ఇదేం చేస్తామంటే పెన్ అనే పదాన్ని అలాగనే తెచ్చాము, కానీ పలకటం ఎట్లా పలుకుతాం? పెన్ అనం, పెన్ను నో రాసి నా కింద మళ్ళీ దాన్ని నావొత్తిచ్చి పెన్ను, అంతేగా. పెన్ అంటారా? పెన్ను అని అంటారు. అదే ఫ్యాన్ అనం, ఫ్యాను. బస్సు ఒత్తు పెట్టి చక్కగా పలుకుతాం అనమాట. అందుకనే మనం మాట్లాడింది ఇంగ్లీష్ పదమే బస్సు, కాకపోతే వాళ్ళు అనుకోరు, బస్సు అనుకోరు, ఫ్యాను అనుకోరు. ఏమైందంటే ట్రాన్స్లిటరేషన్, అంటే ఆ పదాల ముగింపు మారిపోయింది. చూసారా? బస్సు, పెన్ను, బ్యాప్టైజో గ్రీకు పదం ఇంగ్లీషులోకి తెచ్చి ఇంగ్లీష్కి తగ్గట్టుగా ముగింపు బ్యాప్టిజం, వాళ్ళు ఇంగ్లీష్కి తగ్గట్టుగా, మన తెలుగు తగ్గట్లుగా బాప్తిస్మము. వాస్తవంగా ఇది గ్రీకు పదం, కాకపోతే ఏంటంటే తెలుగులోకి వచ్చి మన నోట్లో పడేసరికి మో అయిందనమాట, బాప్తిస్మము. అది గ్రీకులో బ్యాప్టైజో. ఎందుకు అట్లా వచ్చిందంటే ట్రాన్స్లిటరేషన్ అని చెప్పేసి అంటారు. ఇదే కాదు, చాలా పదాలు అట్లా వచ్చినాయి. అలాగనే ఈ బ్యాప్టైజో అనే పదం కూడా, దీన్ని తర్జుమా చేయలేదు. వాస్తవంగా దీని అర్థం ఏంటి అంటే తెలుగు డిక్షనరీలోనో ఇంగ్లీష్ డిక్షనరీలోనో చూస్తే దొరకదు, ఎందుకంటే ఇది తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం కాదు. మరి దీని అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఏ భాషలో నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. బ్యాప్టైజో అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే టు డీప్, సబ్మర్జ్ అని చెప్పేసి అర్థము. అంటే బాప్టైజో అనే మాటకు ముంచుట, కప్పిపెట్టుట, పాతిపెట్టుట అని అర్థము. అంటే దీన్ని తర్జుమా చేస్తే ఏమని రాయాలంటే ముంచుట, లేదా పాతిపెట్టుట, లేదా కప్పిపెట్టుట, లేదా సమాధి చేయటం, లేదా పూడ్చిపెట్టడం, ఇట్లా రాయాలి. అయితే ఇక్కడ కొంత చరిత్ర ఉంది, దాని దగ్గరికి నేను వెళ్ళను. వాస్తవంగా ఏమైపోయిందంటే మీకు ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు వాళ్ళు సబ్మర్జ్ అనేటువంటి మాటే రాశారు వాస్తవంగా. కానీ చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల వాళ్ళంతా దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదనే చరిత్ర వేరే. అందుకనే అసలు జనాలకి అర్థమయ్యి అర్థం కాకుండా అట్లాగే పెట్టేద్దాంలే, ఎందుకు ఈ కాంట్రవర్షన్ అంతా అని దాన్ని అట్లా వదిలేశారు. అంతేగాని దాన్ని తర్జుమా చేయలేక వదిలేయలేదు, తర్జుమా చేశారు కానీ అంగీకరించలేదు. ఎందుకంటే
యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొందడానికి వచ్చాడు. 13వ వచనము, 3వ అధ్యాయం 13వ వచనము ఏమంటూ ఉన్నాడంటే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. బాప్తిసం పొందటానికి, మరొక మాటలో చెప్పాలంటే మునగటానికి వచ్చాడు. అంతే కదా, మునగటానికి యోహాను దగ్గరకు వచ్చాడు. యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూసెను. కానీ ఇక్కడ చెప్తున్నాడు యేసు, ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. క్రీస్తు ప్రభు ఎందుకు బాప్తిసం పొందాడు? కొందరు అంటూ ఉంటారు, ఏమండి బాప్తిసం అంటే పాపక్షమాపణ అన్నారు కదా, మరి యోహాను దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాపాల కోసం మరి పొందుతూ ఉంటే, ఒకవేళ క్రొత్త నిబంధనలు కూడా పొందుతూ ఉంటే, మరి యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు కదా, మరి ఆయనకి ఎందుకు బాప్తిసం అని అడుగుతారు. ఆయన ఎందుకు బాప్తిసం పొందాడు అంటే, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నది. ఒక మార్గాన్ని చూపించటానికి, ఒక మాదిరిని చూపించటానికి ఆయన పొందాడు. ఎవరైనా సరే ఇదే దారి, వేరే దారి లేదు అనేటువంటిది. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. కాబట్టి బాప్తిసం అంటే ఏమిటంటే ముంచబట్టం. క్రీస్తు ప్రభు బాప్తిసం పొందాడంటే పొందాడు. ఎలా పొందాడు? పోనీ బాప్తిసము ఎన్ని రకాలు ఉంటాయి కొందరు అడుగుతూ ఉంటారు. పోనీ బైబిల్లో ఎన్ని రకాల బాప్తిసాలు ఉన్నాయి? బైబిల్లో ఉన్నటువంటి బాప్తిసాలను కనుక మనం గమనించినట్లయితే, నోవాహు కాలంలో మనం చూసినప్పుడు ఆ ఓడలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని అంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో బాప్తిసాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. బాప్తిసాన్ని గురించి తెలియజేస్తూ 3వ అధ్యాయము మనం చూసినప్పుడు 19-20 వచనాలలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా విధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిసము అంటే, సాదృశ్యము అంటే పోలిన లేదా దాని వంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది అంటున్నాడు. దాని వంటి అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి మీరు అచ్చం వాళ్ళలాగా ఉన్నారు అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆయన ఇట్లా ఉన్నాడనేగా, ఈయన అట్లా ఉన్నాడనేగా, అంతే కదా. దాని వంటి బాప్తిసము అంటే అది బాప్తిసం అనే కదా. అది బాప్తిసం కాకపోతే ఇది బాప్తిసం కాదు, అంతే కదా. దానికి సాదృశ్యమైన బాప్తిసం అంటే దాని వంటి బాప్తిసం అంటే అదేమిటి? బాప్తిసమే. ఆ ఓడలో 8 మంది నీటి ద్వారా, మరొక రకంగా చెప్పాలంటే బాప్తిసం ద్వారా రక్షించబడ్డారు. నోవాహు కాలంలో 8 మంది రక్షించబడ్డారు, బాప్తిసం ద్వారా రక్షించబడ్డారు. బ్రదర్, అది ఎట్లా బాప్తిసం అవుతుందండి అంటారు. అసలు బాప్తిసం అనే మాటకు అర్థం ఏంటి? ముంచుట, కప్పిపెట్టుట, పాతిపెట్టుట, సమాధి చేయుట. ఇప్పుడు నోవాహు కాలంలో ఓడ మీరు ఒక్కసారి గమనించండి. ఓడ ఉంది. ఓడ దేని మీద ఉంది? నీటి మీద ఓడ ఉంటుంది. కిందంతా ఏముంది? నీరు, అంతే కదా. 40 రోజులు వాళ్ళకు వర్షం వచ్చింది, పగలు రాత్రి కూడా. ఇదంతా కూడా ఏమిటి? చుట్టుపక్కలంతా కూడా వర్షం అంటే నీరు. అంటే ఓడ చుట్టుపక్కలంతా కూడా ఏముంది? నీరు. ఆ నీటి మధ్యలో వాళ్ళు కప్పిపెట్టబడ్డారా? కప్పిపెట్టుట, పాతిపెట్టుట, సమాధి చేయుట. మనకు ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే సబ్మర్జ్ అంటాడు, ముంచటం అంటే చుట్టూ ఆవహించి ఉండటం అన్నమాట. ఓడ ఉంది, ఓడ చుట్టూ కూడా ఏముంది? నీటి మధ్యలో ఉన్నారు వాళ్ళు. బాప్తిస్ము అదే అంటున్నాడు. వాళ్ళు ఎట్లా రక్షించబడ్డారు అంటే బాప్తిస్ము ద్వారా రక్షించబడ్డారు. రెండవది మోషే కాలంలో చెప్తూ ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని దాటి వారు బయటికి వచ్చినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు పాత నిబంధనలో మోషే కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఆయన ఏమంటూ ఉంటాడంటే 10వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినప్పుడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి దేవుడు తీసుకొని వచ్చిన ప్రజలు, ఆ బానిసత్వంలో నుంచి ఎవరైతే విడిపించబడ్డారో,
విమోచించబడ్డారో, విడిపించబడ్డారో లేదా రక్షించబడ్డారో. వాళ్ళు ఎలా రక్షించబడ్డారు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వారు అందరూ కూడా మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిసం పొందిరి. వాళ్ళు ఎట్లా బాప్తిసం పొందారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఉదాహరణకు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చారు. వాళ్ళు ఇలా వస్తూ ఉన్నారు, నడిచి వస్తూ ఉన్నారు. ఇటువైపు ఏముంది? రెండు వైపులా నీరుంది, పైన మేఘం ఉంది కదా. మేఘం అంటే ఏమిటి? మేఘము వేపరే, అదంతా కూడా నీరే, ఆవిరి రూపంలో ఉంటుంది, అంతా కూడా నీరు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఏముంది? కాబట్టి వారందరూ కూడా బాప్తిసం పొందిరి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం బైబిల్లో గమనించినప్పుడు నోవాహు కాలంలో బాప్తిసం ద్వారానే రక్షించబడ్డారు. ఇజ్రాయేలీలు బాప్తిసం ద్వారానే రక్షించబడ్డారు. ఇంకా క్రొత్త నిబంధనలో కనుక వచ్చినట్లయితే బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చినటువంటి బాప్తిసాన్ని మనం చూస్తాం. అనేక మంది వచ్చి బాప్తిసం పొందుతూ ఉన్నారు. ఇక తర్వాత యోహాను చెప్పాడు, నా వెనక వచ్చేటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇచ్చును. అంటే అగ్ని బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇప్పటిదాకా మనం ఏం గమనించాం? నోవాహు బాప్తిసము, మోషే కాలంలో బాప్తిసము, యోహాను ఇచ్చిన బాప్తిసము, తర్వాత అగ్ని బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసము, ఆ తర్వాత ఆరవది క్రీస్తు ప్రభు వెళ్ళి సమస్త జనులకు ప్రకటించమని చెప్పినటువంటి నీటి బాప్తిసం. మొత్తము మనం 6 బాప్తిసాలు చూసాం బైబిల్లో అధ్యయనం చేసేటప్పుడు. ఇందులో క్రీస్తు ప్రభు సమస్త జనులకు ప్రకటించమన్నది ఏది? నీటి బాప్తిసం. అంటే కొందరు అడుగుతారు, ఈరోజు నేను ఏ బాప్తిసం పొందాలండి? మాకు కూడా అగ్ని బాప్తిసమా, మాకు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం అందరికీనా అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉంటారు. అందరికీ ప్రకటించమని చెప్పినటువంటి బాప్తిసం మీరు క్లియర్గా చూడండి. సమస్త జనులను శిష్యులుగా చేయొచ్చు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసం ఇచ్చుచు. నీటి బాప్తిసాన్ని గురించి అందరికీ చెప్పాడు. పరిశుద్ధాత్మ బాప్తిసమో, అగ్ని బాప్తిసమో, యోహాను బాప్తిసమో ఇది ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కాదు. నోవాహు కాలంలో ఉన్న బాప్తిసమో, మోషే కాలంలో ఉన్న బాప్తిసమో. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పొంది తీరవలసినటువంటి బాప్తిసం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు చెప్పింది నీటి బాప్తిసం. యేసు క్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ క్రీస్తు శిష్యులుగా చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చేటువంటి బాప్తిసం. కాబట్టి బాప్తిసము అనేటువంటిది ఏమిటి అంటే, బాప్తిసము అంటే ముంచబడటము, కప్పిపెట్టడం లేదా పాతి పెట్టడము. సరే, అసలు ఎందుకు ముంచాలి, ఎందుకు కప్పి పెట్టాలి, ఎందుకు పాతి పెట్టాలి అని అడుగుతారు. సరేనండి, బాప్తిసం అంటే కప్పి పెట్టడం, ముంచటము, పాతి పెట్టడము, సమాధి చేయటం అంటున్నారు కదా. అసలు ఎందుకు నేను కప్పి పెట్టబడాలి లేదా ఎందుకు సమాధి చేయబడాలి? దాని ఉద్దేశం ఏంటి? మన ప్రశ్న మరొక రకంగా అడుగుదాం. ఎవరిని సమాధి చేస్తారు? బాగా చికెనో బిర్యానీనో వేసి భోజనం పెట్టారు. బ్రదర్ బాగా భోజనం చేసి ఇక నన్ను తీసుకెళ్ళి సమాధి చేయండి అంటారు ఎవరన్నా? అంటారా? అన్నా కానీ చేస్తారా? పోలీస్ కేసు అవదా? ఒకవేళ వాళ్ళే పాతి పెట్టమన్నా పాతి పెట్టవచ్చా? పెడతారా? ఒకసారి మీరు చూడండి, చచ్చిపోయాడేమో అని పట్టుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు రోజుల్లో ఏం జరిగేదంటే చచ్చిపోయాడు అనుకొని పట్టుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మనిషి చచ్చిపోయాడా బతికున్నాడా విచిత్రమైనటువంటి పద్ధతుల ద్వారా కనుగొనేవాళ్ళు. ఎట్లా? ఈ నాడిని పట్టుకొని కనుగొనేటువంటి పద్ధతులు అనేటువంటివి చాలా శాస్త్రీయంగా అభివృద్ధి చెందాక వచ్చినాయి. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మనిషి లోపలికి గాలి పీల్చుతూ వదులుతూ ఉంటాడు కదా, సన్నటి రెల్లు లాంటివి తెచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. కదులుతూ ఉందా? అయితే బతికే ఉన్నాడు అంటే. ఒకవేళ పిలిస్తే ఒక్కొక్కసారి మనం అంటాం కదా కోమాలో ఉన్నాడని, అప్పటికి సైన్స్ ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. బతికాడా లేదా అనేటువంటిది నిర్ధారించడానికి ఇవాళ ఉన్నటువంటి హార్ట్ బీటో లేకపోతే పల్సో ఇదంతా చూసే పరిస్థితి అప్పుడు తెలియదు. అందుకనే కదలకుండా పడి ఉంటే చచ్చాడేమో అని మోసుకెళ్ళిపోయేవాళ్ళు. మోసుకెళ్ళిపోయేటప్పుడు మళ్ళా వాళ్ళకి కనుక మెలకు వచ్చిందనుకోండి లేచేవాళ్ళు. మెలకు రాకపోతే అసలు బతుకున్నాడు కూడా పాతి పెట్టడం ఇక చేసేది లేదు. పొరపాటున కనుక లేచాడు అనుకోండి, అప్పుడు బతుకున్న సంగతి అర్థమైతే తెచ్చేవాళ్ళు. అందుకనే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మధ్యలో దింపుడు కళ్ళాలు ఉంటాయి కదా, వెళ్ళేలోపు 3 సార్లు కన్ఫర్మ్ చేసుకునేవాళ్ళు. నానా 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 అని మధ్య మధ్యలో దింపుతా పిలుస్తూ ఉంటారు. ఎవరు పిలుస్తారు? మీకు కూడా చూడండి, జబ్బును పడిపోయారు, ఇక ప్రాణం పోయేటువంటి స్టేజ్ వచ్చేసింది. స్పృహ అంటే లోపల కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా, బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత చివరిలో చచ్చిపోయేటప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. బ్రదర్ ఏదేదో మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటారు కొంతమంది. ఏం లేదు, బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోయింది అంతే. మనుషులను కూడా గుర్తుపట్టరు. గుర్తుపట్టాలంటే బ్రెయిన్ పని చేయాలి కదా, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. ఎప్పుడైతే బ్రెయిన్కి ఆక్సిజన్ పడిపోయింది ఇంకేం గుర్తుపట్టరు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఇదంతా కూడా.
కాబట్టి ఇదంతా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినందువల్ల జరిగేటువంటిది అనమాట. అయితే ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎవరు పిలిచినా కానీ పలకరు, లోపలికి వెళ్ళదు. వాళ్ళు ఎవరి మీద మనసు పెట్టుకున్నారో, కూతురో లేకపోతే కొడుకో ఎవరో అంటే వాళ్ళకి బాగా ఇష్టం అనుకోండి, గుమ్మంలో అక్కడి నుంచే నానా అనగానే లోపలికి వెళ్ళిపోయిద్ది, అట్లా కదులుతారు. చూసారా? అంటే బాగా ప్రేమించిన వాళ్ళ గొంతు, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం వాళ్ళ కొరకే కొట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళు ఎంతమంది పిలిచినా ఇక్కడి నుంచి ఆ గొంతు వెళ్ళదు. మీరు కావాలంటే చూడండి, ఇంట్లో ఉండి తల్లి పని చేసుకుంటూ ఉంటుంది, బయట ఎన్నో శబ్దాలు ఉంటాయి, ఏవి చెవుల్లోకి వెళ్ళదు. వాళ్ళ పిల్లల ఏడు వినపడింది అనుకోండి, ఎంత పనిలో ఉన్నా వినపడుతుంది. మన పిల్లల గొంతు కదా, మాకు కూడా ఇంట్లో అనేది, నీకు ఏ గొంతు వినపడదు, ఎంత పనిలో ఉన్నా వాళ్ళ గొంతు మాత్రం వినపడుతుంది. ఎందుకు? ఆ ధ్యాస వాళ్ళ మీదే ఉంటుంది. ఎంత పనిలో ఉండి పక్క నుంచి పిలిస్తే కూడా వినపడదు, వీళ్ళ ఏడుపు ఎక్కడున్నా వినపడిద్ది. వీళ్ళు కూడా ప్రాణం పోయేటప్పుడు కూడా ఇక్కడ ఎంతమంది పిలిచినా వాళ్ళు పలకరు, కానీ వాళ్ళది ఎవరి మీద అయితే ఉందో ఆ ప్రాణం కొట్టుకుంటుందో వాళ్ళు అక్కడి నుంచి పిలిస్తే కూడా, అందుకే వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళతో పిలిపిస్తారు. అయ్యా ఇక నువ్వు పిలిచినా లేవలేదంటే ఇక కన్ఫామ్, ఇక అంతే. ఇవాళ డాక్టర్ పట్టుకొని మిషన్ మీద అంతా కూడా చూసి మొత్తం పడిపోయింది, చచ్చిపోయాడు, పట్టుకెళ్ళండి అన్న తర్వాత కూడా మధ్యలో ఆపి నానా 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 అంటూ ఏమైనా ఉపయోగం ఉందా? అది ఏమైనా అర్థవంతమైన పనేనా? ఒక ఊరికి వెళ్ళిన తర్వాత పెద్దోళ్ళు అంటున్నారు, ఏ అయితే మీరు దించరా అని. దించుతాము, పిలుస్తాము, ఆయన ఏమైనా లేస్తాడా? ఆయన ఏమైనా లేస్తాడా? ఆల్రెడీ డాక్టర్ చెప్పాక పంపించాడు, అయిపోయిందయ్యా ఇక తీసుకెళ్ళండి అని. అంటే పెద్దోళ్ళ మాట మీకు లెక్కలేదా అంటున్నాడు. అసలు ఎందుకు లేపాలి? ఇప్పుడు ఎందుకు చెవులో మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, దాని ఉద్దేశం ఏంటో తెలియదు. మీరు దింపుతారా దింపరా అని పంతం. ఒకవేళ దింపలేదు అనుకోండి, పోండిరా మీకు పెద్దోళ్ళ మాట అంటే లెక్కలేదు, ఇవాళ రేపు వచ్చారు పెద్దోళ్ళ మాట మీరు వినటం లేదు. అసలు ఎందుకు మొదలు పెట్టారనే చూడాలి కదా. ఇంకా దింపితే అది అజ్ఞానం అవుతుంది, డాక్టర్ చెప్పాక కూడా. కాబట్టి ఇక్కడ బాప్తిసము అనే మాట ఏంటంటే సమాధి చేయటం. ఎవరిని సమాధి చేస్తారు? 100% చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు. మరి మనల్ని ఎందుకు సమాధి చేస్తున్నారు? బాప్తిసం అంటే సమాధి కదా బ్రదర్, మరి మనల్ని ఎందుకు సమాధి చేస్తున్నారు? అంటే మనం కూడా చనిపోయామా? నిజంగా మనం కూడా చనిపోతేనే మనకు బాప్తిసం, లేకపోతే బాప్తిసం లేదు. ఒకవేళ మీరు గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే దీని గురించి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1వ వచనం నుంచి, అలాగైనా ఏముందము కృప విస్తరించాలని పాపం ముందు నిలిచి ఉందో మాటలను రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుమో. చనిపోయామా మనమంటే? పాపం విషయమై చనిపోయిన మనము. చచ్చిపోయామా అంటే అవును చనిపోయాం. దేని విషయంలో చనిపోయాం అంటే, చనిపోవటం అంటే భూ సంబంధంగా చనిపోవటం కాదు, పాపం విషయమై చచ్చిపోయాం మనం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక మీదట నాకు లోకం సిలువ వేయబడి ఉంది, లోకానికి నేను కానీ నాకు లోకం కానీ సిలువ వేయబడింది. అంటే ఇక పౌలు లేడు. ఒక్కోసారి మనం కూడా అంటాం, పిలిచారనుకోండి, లేడా మనిషి ఎప్పుడో పోయాడు పో అంటాం. అంటే వాళ్ళకి మనకి పడలేదు అనుకోండి, వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, రత్నకిషోర్ రత్నకిషోర్, ఆ రత్నకిషోర్ ఎప్పుడో పోయాడులే పో అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఇక నీకు నాకు లేదు, ఇక నీకు రత్నకిషోర్ లేడు, నాకు నువ్వు లేవు, అంతే కదా. ఇక్కడ కూడా మనము పాపం విషయమై చనిపోయాం. ఇంకా లోకం వచ్చి మనల్ని పిలిస్తే లోకానికి రత్నకిషోర్ ఎప్పుడో చచ్చిపోయాడు. ప్రతి క్రైస్తవుడు కూడా లోకం విషయమే చనిపోయాడు, పాపం విషయమే చనిపోయాడు. ఆ చనిపోయిన మనిషిని ఏం చేయాలి? లోకంలో చనిపోయిన మనిషిని సమాధి చేస్తాము. ఇప్పుడు పాపం విషయమే చనిపోయిన మనిషిని ఏం చేస్తాము? బాప్తిసము అంటే సమాధి చేస్తాము. ఎందుకు సమాధి అంటే, నువ్వు పాపం విషయమే చచ్చిపోయావు. ఎప్పుడైతే వాక్యాన్ని వింటారో, విన్న తర్వాత విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే మారు మనసుకు నడిపిస్తుంది. అంటే మనసును మార్చుకుంటున్నాం, ఇక మీదట నేను అలా బ్రతకూడదు, నేను దేవుని కొరకు బ్రతకాలి. దీన్ని ఏమంటాడంటే పాపం విషయమే చనిపోవటం. ఈ మారు మనసు పొందటం ఏంటంటే పాపం విషయమే చచ్చిపోవటం. ఇక మీద నేను అలా బ్రతకను. ఈ తీర్మానం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మనం బాప్తిసం పొందటానికి అర్హులం. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే, అంటే మనం చచ్చిపోకపోతే, మీకు తెలుసు తీసుకొని వెళ్తా ఉన్నారు చచ్చిపోయాడేమో అని, ఈ లోపు కనుపురు ఉంది, కాలో చేయో గదిలింది, మళ్ళీ ఏం చేస్తారు? ఆల్రెడీ గుంట తీసి రెడీగా పెట్టాము, గుంట వేస్ట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంటికి తెచ్చినా కానీ రేపు ఎల్లుండో పోయేవాడే కదా ముసలోడని తీసుకెళ్ళి అందులో వేసి పూడ్చి పెడతారా? చేస్తారా? చేయరు కదా. కాలో చేయో గదిలిందంటే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ పోయేదాకా ఊరుకొని పోయిన తర్వాత పట్టుకెళ్లాల్సిందే, అంతే కదా.
ప్రాణం ఉంటే 1% ఉన్నా కానీ మనం సమాధి చేయము. అంటే మనం కూడా బాప్తిసం పొందాలంటే పాపం విషయమై ఎంత చనిపోవాలని అడుగుతారు కొందరు. బ్రదర్, అబద్ధాలు లేకపోతే వగైరా వగైరా వదిలేశాను కానీ లంచం ఇంకా వదలలేదు, పర్లేదా అంటున్నాడు ఒకసారి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. పర్లేదా, పొందొచ్చా అని. మీరు పూర్తిగా చచ్చిపోతే కానీ బాప్తిసం ఇవ్వటానికి కుదరదు. లంచం విషయం కూడా చచ్చిపోవాలి, అంతే కదా. మీరు అన్నింటి విషయంలో ఇప్పుడు ఏ మాత్రం కొనుపురు ఉన్నా కానీ బాప్తిసం అనేటువంటిది కుదరదు. పాపం విషయంలో మీరు చనిపోవాలి. ఇక్కడ అదే పౌలు గారు అంటున్నాడు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ వచనం అంటూ ఉన్నాడు, అట్లనే రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుమో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. క్రీస్తులోనికి బాప్తిసం పొందాం అంటే క్రీస్తులోనికి మనం ముంచబడిన మనమందరము కూడా ఆయన మరణంలో ముంచబడ్డాం. అంటే క్రీస్తు ఎలాగైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడో, మనం కూడా పాపం విషయంలో చనిపోతున్నాం, చనిపోయిన మనం సమాధి చేయబడుతున్నాం. క్రీస్తు ఎలాగైతే సమాధి చేయబడ్డ తర్వాత 3వ రోజు తిరిగి లేచాడో, అలాగనే పాపం విషయంలో సమాధి చేయబడిన మనము, బాప్తిసంలో నీళ్ళలో ముంచబడిన మనము మరలా తిరిగి లేస్తున్నాం. అంటే క్రీస్తు మరణానికి సదృశ్యమైన మరణం. అంటే ఈ బాప్తిసం దేంతో పోలుస్తున్నాడంటే ఈ మరణాన్ని క్రీస్తు మరణంతో. ఎందుకు క్రీస్తు మరణంతో? క్రీస్తు చనిపోయాడు, పాతిపెట్టారు, పాతిపెట్టిన తర్వాత తిరిగి లేచాడు. ఇప్పుడు కూడా వీళ్ళు చనిపోయారు పాపం విషయమై, వీళ్ళని పాతిపెట్టారు, నీళ్ళలో పాతిపెట్టారు, నీళ్ళలో పాతిపెట్టిన తర్వాత తిరిగి లేస్తున్నారు. అంటే ఈ మరణం దేనికి సాదృశ్యంగా ఉంది? క్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. అంటే బాప్తిసములో నన్ను ఎందుకు సమాధి చేస్తారు, నన్ను ఎందుకు ముంచుతారు అంటే, బాప్తిసం అంటే సమాధి చేయటం కదా అంటే, అవును నిజమే, పాపం విషయమే నువ్వు చనిపోయావు కాబట్టి నిన్ను సమాధి చేస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు చనిపోకపోతే నేను సమాధి చేయరు. అంటే మరొక రకంగా చెప్పాలంటే నీకు బాప్తిసం ఎవరు అంటే, బాప్తిసం పొందడానికి నేను చేయలేపానుగా అంటారు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే, బాప్తిసం పొందాలి అంటే వగైరా వగైరా కొన్ని రెడీ చేసుకోవాలి. ఏమేంటి? మా కొత్త బట్టలు కుట్టించుకున్నారా, ఓకేనా అంటారు. ఓకే, కొత్త బట్టలు మిషన్ మీద నుంచి వస్తే బాప్తిసానికి వెళ్ళొచ్చు. మిషన్ మీద ఇంకా ఇవ్వలేదండి, టైలర్ లేట్ చేశాడు, రేపిస్తానన్నాడంటే బాప్తిసం కూడా అంతే. అంటే బాప్తిసం ఎప్పుడు పొందాలనేది టైలర్ మీద ఆధారపడి ఉంటుంది, పొందే వాళ్ళ మీద, ఇచ్చే వాళ్ళ మీద కాదు. టైలర్ కనుక లేట్ చేస్తే, కొత్త బట్టలు రాకపోతే, నిజంగా కొన్ని స్థానిక సంఘాల్లో పరిస్థితి అట్లనే ఉంది. అంటే బాప్తిసం పొందేటప్పుడు కొత్త బట్టలు, కొత్త పేరు, వీటిని గురించి మీరు చూస్తూ ఉంటారా? అవును, కొత్త బట్టలు, కొత్త పేరు, ఇదంతా బైబిల్లో ఎక్కడైనా చెప్పబడిందా? అంటే మీకు కొత్త పేరు పెట్టబడును అని ఉంది కదా అని చెప్పేసి అంటాడు. కొత్త పేరు నిన్ను పెట్టమన్నాడు సేవకుడిని? ఎవరిని పెట్టమన్నాడు? కొత్త పేరు పెట్టబడును అన్నాడు. అది ఎవరు పెట్టేది? దేవుడు పెడతాడు. కొత్త పేరు నువ్వు సేవకుడితో పెట్టించుకోవటం కాదు, నువ్వు పెట్టుకోవటం కాదు, దేవుని చేత పెట్టించుకోవాలి. ఏం పేరు పెట్టాడు ఆయన? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము మనం గమనించినప్పుడు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళకు కొత్త పేరు అనేటువంటిది దేవుడే పెట్టేశాడు. ఏం పెట్టాడు అంటే 11వ అధ్యాయం 26వ వచనం మనం గమనించేటప్పుడు, వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ శిష్యులకు పెట్టిన, బాప్తిసం పొందిన శిష్యులకు పెట్టిన పేరేమిటి? ఇదే కొత్త పేరు. నువ్వు బాప్తిసం పొందనంత వరకు నేను క్రైస్తవుడు అనరు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో నీకు ఒక కొత్త పేరు వచ్చింది. ఇక మీదట నువ్వు కూడా ఏం చెప్పుకుంటావు? నేను క్రైస్తవుడండి. ఇదే నీకు దేవుడు పెట్టే కొత్త పేరు. అంతేగాని బైబిల్లో ఉన్నటువంటి ఇంకొక పేరు బాప్తిసం పొందిన తర్వాత మరియమ్మని, ఆ అమ్మని, ఈ అమ్మని, ఇంకేదేదో పెట్టుకుంటారు. ఆమెలంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొందరు అడుగుతారు, బ్రదర్ నాది ఇంతకుముందు లోకంలో ఉన్న పేరు లేదా హిందూ దేవుళ్ళ పేరు పర్లేదా అని అంటారు. అంటే ఆ పేరు పిలవకూడదని ఇంకో పేరు పెట్టుకుంటున్నాను అని అంటారు. ఒకవేళ నువ్వు పేరు మార్చుకోవాలనుకుంటే నువ్వు మార్చుకో, కానీ దానికి బైబిల్కి సంబంధం ఏమీ లేదు. నువ్వు పేరు మార్చుకుంటేనే నువ్వు పరలోకంలోకి రాణిస్తాను, లేకపోతే గడపలో అక్కడే ఆపేస్తాననేటువంటి నియమాలు ఏమి కూడా లేవు. పేరు మార్చుకోవాలంటే అదో పెద్ద తంతు. ఏమిటో తెలుసా? ఇప్పుడు వీళ్ళకేమో ప్రార్థనకు వస్తే మతంలో ఒక పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది. ఇక్కడ సగం మందికి ఈ పేరు చెబుతారు, సగం మందికి ఆ పేరు చెబుతారు. ఒకసారి మేము కూడా వెళ్ళాం, మాతో పాటు బైబిల్ కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తి. మాకు ఆయన పేరు బైబిల్ కాలేజీలో చెప్పిన పేరు తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మీటింగ్ అని పిలిస్తే కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఊరు వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ భార్య ఉంది, అడిగామన్నమాట. అంటే అప్పుడప్పుడు ఫోటోలో చూపిస్తే భార్యను చూస్తాం, ప్రత్యక్షంగా చూడటం అప్పుడే. వెళ్ళి వాళ్ళ ఆయన పేరు చెప్పి ఉన్నాడా అంటే ఆయన ఎవరు అంది.
అదేంటి ఇంత కనుక్కొని కానీ వేరే ఇంటికి వచ్చామా అని అనుకున్నాం. వేరే ఇంటికి వచ్చామా అనుకుంటే ఈలోపు ఆయనే వస్తున్నాడు. ఆయనగా అన్నాం. ఆయనగా అంటే మేము అడిగాం, నీ పేరు ఇదే కదా అని. ఆ ఇంట్లో ఏది తెలియదులే, ఆమె మొన్నే కదా పెళ్ళి అయింది అందువల్ల తెలియదులే అని అంటున్నాడు. అంటే అప్పుడు వాళ్ళ కొత్తగా పెళ్ళి అయింది అనమాట. ఆమెకేం తెలుసు అంటే సర్టిఫికెట్లో పేరే తెలుసు, అక్కడ బైబిల్ స్కూల్లో చెప్పిన పేరు తెలియదు. ఇలాగ ఏమైపోతుందంటే సగం పేరు కొంతమందికి మతంలో పేరు చెబుతారు, వీళ్ళకి ఈ పేరు తెలుసు ఆ పేరు తెలియదు. లోకంలోకి వెళ్తే పేరు మార్చుకోవాలి అనుకుంటే లాయర్ ద్వారా పేపర్ ప్రకటన ఇచ్చి గవర్నమెంట్కు లోబడి పేరు మార్చుకునే అదొక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని మన ఇష్టానికి మనం మార్చేసుకునే కార్యక్రమం కాదు. కాబట్టి ఒకవేళ మీరు ఏదన్నా పేరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, కానీ ప్రభుత్వానికి లోబడి చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అది ఒకవేళ పేరు పెట్టుకోకపోతే పరలోకానికి రారు అనేటువంటిది ఏమీ కూడా లేదు. మరి కొత్త పేరు పెడతానన్నాడు కదా అంటే ఆల్రెడీ ఆయన ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే పెట్టేశాడు. ఆ పేరుతో ఇప్పుడు ప్రపంచంలో అందరూ పిలిపించుకుంటున్నారు. ఎప్పుడైతే బాప్తిసం పొందావో నీకు కూడా ఆ పేరు వచ్చేస్తుంది. నువ్వు వద్దన్నా కానీ ఇక మీద నిన్ను క్రైస్తవుడనే అంటారు. కాబట్టి బాప్తిసం అనేటువంటిది ఎందుకు పొందాలి అంటే, బాప్తిసం పొందవలసిన ఉద్దేశం ఏమిటి అంటే, బాప్తిసం అంటే సమాధి చేయబడటం. పాపం విషయమై చనిపోయాం కాబట్టి వారిని సమాధి చేసేటువంటి కార్యక్రమం ఇది బాప్తిసం అనేటువంటిది. ఇక బాప్తిసం అనేటువంటిది ఎవరు పొందాలి? ఇందాకడే మనం కొంత చూసాం. బాప్తిసం ఎవరు పొందాలి అంటే, సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు. వారికి ఎవరికి? శిష్యులుగా చేయబడినటువంటి వారికి. అంటే శిష్యులుగా పని చేయాలంటే ఎట్లా చేయబడతారు? బైబిల్లో మనం చూసినప్పుడు వాక్యాన్ని వినాలి. అంటే ఇప్పుడు రక్షించబడటానికి నేనేం చేయాలి అంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని చెప్పేసి అంటాడు కదా. బాప్తిసం పొందితే రక్షించబడతాడు. పోనీ రక్షించబడటానికి ఏం చేస్తారో బాప్తిసానికి ముందు వాళ్ళు చేయాల్సిన అటువంటి అవసరం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం అనేటువంటిది ప్రాథమికంగా మనిషికి కావాల్సింది. విశ్వాసం లేకుండా రక్షించబడటం అనేది అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో కూడా చెప్తూ ఉంటాడు. విశ్వాసం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనిషిని మారు మనసుగా నడిపిస్తుంది. అంటే ఒక మనిషి వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి. నేను నమ్మను పో అన్నాడు, చెప్పిన తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇవ్వటం కుదురుతుందా? అంటే నేను బైబిల్లో ఉన్నదాన్ని నమ్మను, యేసుక్రీస్తుని నమ్మను, కానీ మా అబ్బాయికి స్కూల్లో సీటు కావాలి, నేను బాప్తిసం పొందుతాను అన్నాడు. అప్పుడు ఇవ్వటం కుదురుతుందా? ఉన్నారు ఇచ్చేవాళ్ళు. మేము కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు చర్చి బిల్డింగ్లు కడతారు. ఏ ప్రాతిపదికన కడతారంటే శనివారం ప్రార్థన చేసేటువంటి చాలా బిల్డింగ్లు. ఆ సమాజంలో కొంతమంది కనుక బాప్తిసం పొందితే, అంటే మన భాషలో చెప్పాలంటే మునిగితే, ఇంతమంది మునిగితే వాళ్ళకో బిల్డింగ్ కడతారు. ఆ తర్వాత మునిగిన వాళ్ళంతా కూడా మరలా లోకంలోకి వెళ్ళిపోతారు. ఆ బిల్డింగ్లో కొన్ని చోట్లకి వెళ్తే వరి గడ్డేయటమో, బరిగొడ్లు కట్టేయటమో, వర్షాలు వచ్చినప్పుడు ఆరకు ఈ తడవకుండా ఉంటాయని ఇంట్లో పెట్టుకునేటువంటి కట్టి పుల్లలు ఉంటాయి కదా, పొయ్యిలో పెట్టేయి అవి పెట్టడమో ఇలాగ ఉన్నాయి. అవును, ఇక్కడ మరి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారంటే ఇంతమంది బాప్తిసం పొందారు, కట్టారు. బాప్తిసం పొందటం అంటే వాళ్ళ అర్థం ఏంటి? బాప్తిసము అసలు ఎవరికి ఇస్తారంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ప్రాతిపదికన ఇస్తారు. కొన్ని స్థానిక సంఘాలు ఉన్నాయి. నువ్వు రక్షణ పొందాలి అంటే, నువ్వు బాప్తిసం పొందాలంటే ముందు నీకు దేవుడు కనబడాలి. దేవుడు కనబడాలంటే ఉపవాసం ఉండాలి, ఉపవాసం కూర్చోబెడతారు. చర్చ్ బిల్డింగ్లో తినకుండా ఉపవాసం కూర్చోబెడతారు. తెల్లారికి దేవుడు కనబడ్డా అడుగుతారు, కనబడలేదు అంటారు. అయితే మళ్ళీ కూర్చో. రెండో రోజు వచ్చారు, దేవుడు కనబడ్డారా? కనబడలేదు. అర్థమైపోయింది, మళ్ళీ కూర్చో. ఇక మూడో రోజు వస్తారు, వీళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది, ఇప్పుడు కూడా కనబడలేదంటే మళ్ళీ నాలుగో రోజు కనబడ్డాడు. ఇప్పటికీ వీళ్ళకి ఆకలికి చుక్కలు కనబడతాయి, దేవుడు కనబడేదేమో కానీ. అవును, దేవుడు కనబడితే బాప్తిసం ఇవ్వాలి, రక్షణ పొందాలనేటువంటిది బైబిల్లో ఎక్కడైనా ఉందా? అసలు దేవుడు కనబడటం అనేటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా? కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు కనబడితే నీ పాపాలు పోతాయి అనుకుంటారు. బైబిల్లో ఎక్కడా ఒక్క వచనం కూడా లేదు. అసలు దేవుడు కనబడితే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. అపోస్తుల కార్యములు మనం గమనించినప్పుడు, అపోస్తుల కార్య గ్రంథము 22వ అధ్యాయము మనం చూసేటప్పుడు, అపోస్తుల కార్య గ్రంథము 22వ అధ్యాయము మనం గమనించినప్పుడు, ఇక్కడ సౌలు ఆయన దమస్కుకు వెళ్ళేటువంటి దారిలో ఆయనకి ప్రభు కనబడ్డాడు. ప్రభు కనబడినప్పుడు ఏం జరుగుతుందనేటువంటి విషయము అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 9వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 7వ వచనం చదువుకుందాం. నేను నేల మీద పడి సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసించుచున్నావని నాకుతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నువ్వెవడవు అని అడిగినప్పుడు ఆయన
నేను నువ్వు హింసించుచున్న నజరేయుడు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచారు కానీ నాతో మాట్లాడినవని స్వరం వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేం చేయాలి అని అడగగా, ప్రభు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నీవు చేయుటకు నియమించినవన్నీ నీకు చెప్పబడినని నాతో నేను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. ఆ వెలుగు ప్రభావం వల్ల ఏమైంది? నేను చూడలేకపోయాను, నాతో కూడా ఉన్న వాళ్ళు నడిపించారు. అంటే ఆయన కళ్ళు పోయి 100% ఫిజికల్గా బ్లైండ్ అయ్యాడు. ఆయన చూడలేకపోయాడు, ఆ వెలుగు కనబడినందున. నిజంగా మీరు చూడండి, బాగా సూర్యుడు వచ్చినటువంటి టైంలో ఇలాగ నేరుగా మనం సూర్యుని చూడగలుగుతామా? సూర్యుడినే చూడలేము, దేవుణ్ణి ఎట్లా చూడగలుగుతాం? నేను అప్పుడప్పుడు అడుగుతాను, అంటే దేవుణ్ణి చూశాను బ్రదర్, నా కళ్ళు ఇంకా బాగానే ఉన్నాయి అంటే నీ కళ్ళు పవర్ఫుల్లా లేకపోతే ఆయన పవర్ తగ్గిందా? ఈ మధ్య ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా అయి ఉండాలి. నీ కళ్ళన్నా పవర్ఫుల్ అయి ఉండాలి, లేదా ఈ మధ్యకాలంలో ఆయన పవర్ కొంచెం తగ్గి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు సౌలు ఆ వెలుగును చూశాడు, చూసిన తర్వాత ఏమైంది? ఆయన కళ్ళు పోయినాయి, ఆయన నడిపించారు, పట్టుకొని నడిపించిన తర్వాత దమస్కులోకి వెళ్ళు నీకు చెప్తాను అన్నాడు కదా. దమస్కులోకి వచ్చాడు. దమస్కులోకి వచ్చి ఆయన అన్నము పానీయము అంతా కూడా వదిలేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే అననీయ అనేటువంటి ఒక మనిషిని పంపించాడు. అననీయ అనేటువంటి మనిషిని పంపించినప్పుడు 13వ వచనము, అతడు వచ్చి సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియల్లోనే నేను దృష్టి పొందిన తర్వాత 16వ వచనము, గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. బాప్తీసం పొంది నీ పాపాలు కడిగేసుకో అని అననీయ సౌలుతో చెప్తున్నాడు. ఉదాహరణకు మనమే సౌలు స్థానంలో ఉన్నామనుకోండి, అననీయ అని ప్రశ్నిస్తున్నాం. అననీయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంక నేను బాప్తీసం పొందటం ఏంటి? వచ్చే దారిలోనే కదా ప్రభువుని చూశాను, ఇంకా నాకు అవసరమా? నేను చూసినప్పుడే నా పాపాలు పోలేదా? చూసినప్పుడు పాపాలు పోయినాయా, కళ్ళు పోయినాయా? మనకి ఇక్కడ ఎవిడెంట్గా వ్రాయబడింది, చూసినప్పుడు పాపాలు పోలేదు, పోయినాయి ఏంటంటే కళ్ళు పోయినాయి. దేవుణ్ణి చూస్తే పాపాలు పోవు, కళ్ళు పోతాయి, అంతేగాని పాపాలు పోవు. ఎందుకంటే ఈయన ప్రత్యక్షంగా చూశాడు. ఈయనకేం చెప్తున్నాడు? గనుక నువ్వు ఎందుకు తడువు చేస్తున్నావు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలు కడిగి వేసుకో. అంటే పాపాలు కడిగి వేయబడాలంటే బాప్తిస్మము, దేవుని చూడటం కాదు. ఈరోజు కొందరు ఏమనుకుంటారంటే పాపాలు ఎలా పోతాయంటే దేవుని చూడటం ద్వారా అని అనుకుంటారు. ఇంకా మీరు కనుక చూసినట్లయితే ఈరోజు క్రైస్తవ్యం కొన్ని వందల వేల రకాలుగా విభజించబడింది. అనేకమైన పేర్లు, ఒకే దేవుడు ఒకే బైబిల్, కానీ అనేకమైన పద్ధతులు, అనేకమైన ఆచారాలు, దేని మీద ఏకాభిప్రాయం లేదు. రక్షించబడటానికి నేనేం చేయాలంటే కూడా ఏకాభిప్రాయం లేదు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కలాగా. ఒక్కొక్కరు అంటారు అసలు నువ్వు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడని నువ్వు అంగీకరించు, నువ్వు రక్షించబడతావు, ఇంకేం చేయొద్దు అంటే చేయొద్దు, ఇంకేం అవసరం లేదు, అసలు అయిపోయింది, అప్పుడే అయిపోయింది. ఇంకా కొంతమంది ఇందాక చెప్పాను కదా, వాళ్ళు దేవుడు కనబడటానికి కూర్చోవాలి. ఇంకా కొంతమంది అయితే మెంబర్షిప్లు తీసుకోవాలి వాళ్ళ సంఘంలో, అప్పుడే వాళ్ళు చేర్చుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేయాలంటే పాప పరిహార పత్రాలు వగైరా అని ఒకప్పుడు పెట్టారు, అంటే దాన్ని కూడా బిజినెస్ చేశారనమాట, పాపక్షమాపణని. మరి బైబిల్ ఏం చెప్తుంది అంటే పాపం పోవాలి అంటే బాప్తిస్మము పొంది నీ పాపాలు కడిగి వేసుకో. అంటే బాప్తిస్మం ఎవరికి అంటే ఎవరు పాపం చేశారో వారికి బాప్తిస్మం, అంతే కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభు అన్నాడు, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, రోగికే వైద్యుడు అవసరం. నిజమేనా ఇది? ఆరోగ్యం ఉన్న వాళ్ళని కూడా వెళ్ళి చూపించుకుంటామా? ఎవరన్నా మనల్ని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా వస్తావా అంటే, పెళ్ళికి వెళ్తున్నా, పేరెంటానికి వెళ్తున్నా, భోజనానికి వెళ్తున్నా వస్తావా అంటే బ్రహ్మాండంగా వస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా వస్తావా అంటే నాకేం పని ఉంది అంటే రా సరదాగా చూపించుకుంది కానీ అంటే వస్తామా? పోనీ అక్కడ దాకా తోడన్నా వెళ్ళేవాళ్ళం, రా సరదాగా డాక్టర్ చూపించుకుంది కానీ అంటే అసలు రాము, అంతే కదా. నాకెందుకు అంటాం? ఎవరికి అవసరం వైద్యుడు? రోగికి వైద్యుడు అవసరం. బాప్తిస్మం ఎవరికి అవసరం? ఎవరు పాపం చేశారో వాళ్ళకే అవసరం. కాబట్టి పాపం చేయనటువంటి వాళ్ళైతే బాప్తిస్మం అవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చదివేటప్పుడు ఎవరు పాపం చేశారనేటువంటి విషయాన్ని చెప్తూ, ఏ భేదము లేదు, మనుష్యులు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, మనుష్యులందరూ పాపం చేసి. మనుష్యులందరూ పాపం చేసి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇందులో పిల్లలు కూడా ఉన్నారేమో అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. పిల్లలకి బాప్తిసం అనేటువంటిది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు?
ఎందుకు అవసరం లేదంటే బాప్తీసం ఎవరికి అవసరం అంటే ఎవరు పాపం చేశారో వాళ్ళకి బాప్తీసం అవసరం. మత్తయి సువార్త 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఒక మాట చెప్తూ ఉంటాడు. 18వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎదుగు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లెన్నో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాస్తవంగా ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని ఆయన చూపిస్తూ ఉన్నాడు అనమాట. మీరు బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. బాగా గమనించండి, ప్రిన్సిపల్ బాగా గమనించండి. ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని మీరు ఇలాగా బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటే వీళ్ళేమవ్వాలి? బిడ్డల్లాగా అవ్వాలి. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి ఈ బిడ్డలు ప్రవేశిస్తారా? మనమంటే మారి బిడ్డలు అలాగా అవ్వాలి, ఎందుకంటే మనం పెద్దోళ్ళమయ్యాం కాబట్టి. వాళ్ళు ఆల్రెడీ బిడ్డలే కదా, వాళ్ళు ఆల్రెడీ బిడ్డలే కాబట్టి వాళ్ళు ప్రవేశిస్తారా ప్రవేశించరా? ధారాళంగా ప్రవేశిస్తారు. మనమంటే పెద్దవాళ్ళమయ్యాం కాబట్టి మారి బిడ్డల్లాగా అవ్వాలి, వాళ్ళు బిడ్డలే కదా. కాబట్టి చిన్నపిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి బాప్తీసం కావాలి అనేటువంటిది దేవుడు కానీ బైబిల్ కానీ చెప్పిన బోధ కానే కాదు. అది మనుషులు కల్పించిన పుట్టించిన బోధ. ఎలాగో అంటే బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఉదాహరణ కీర్తనకారుడు నేను పాపములో పుట్టినవాడను అని చెప్పేసి అన్నాడు కదా. పుట్టుకతోనే పాపము అనేటువంటి ఒక బోధను తీసుకొని రావటం ద్వారా మనిషి జన్మతః పాపి, పుట్టుకతోనే ఆయన పాపిగా ఉంటాడు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తెచ్చి, అందుకనే మరి పుట్టుకతోనే పాపి అంటే పాపం కడిగి వేయాలంటే ఏం కావాలి? బైబిల్ ప్రకారం బాప్తీసం కావాలి. మరి మీరు బిడ్డ పుట్టుకతోనే పాపం అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఈ బిడ్డ పాపం పోగొట్టాలంటే ఏం కావాలి? బాప్తీసం కావాలి. మరి మీరే చెప్పారుగా బిడ్డ పాపని, మరి ఇప్పుడు వాడికి బాప్తీసం ఇవ్వండి అంటే ఆ సంఘాలకు వెళ్తున్నారు, బిడ్డలు పాపులను నమ్ముతున్నారు, ఆయన కూడా బోధించాడు. మరి వాడి పాపం పోగొట్టడానికి బాప్తీసం ఇవ్వండి అంటే, బాప్తీసం పొందేటప్పుడు కొంతమందికి భలే భయం ఉంటుంది నీళ్ళలో మునగాలంటే. ఎంత చెప్పినా కానీ నాకు నీళ్ళంటే భయం బ్రదర్ అంటారు. లోపలికి వెళ్ళగానే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ముందే చెప్తాం, అమ్మా ముక్కు మూసుకోండి, నోరు మూసుకోండి, ఒక చేత్తో ముక్కు నోరు ఇలా గట్టిగా మూసుకొని పట్టుకోండి, ఒక్క నిమిషం మీరు కళ్ళు కూడా మూసుకోండి, అలా ముంచి లేపేస్తాం అయిపోయిద్దని ఎంత చెప్పినా కానీ కొందరికి నీళ్ళలో దిగేసరికే భయం వేస్తుంది. అయితే మనం 1-2 నిమిషాలు ధారాళంగా ఊపిరి బిగబట్టగలం, ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి నీళ్ళలో మునుగుతున్నామని నీళ్లు లోపలికి వెళ్లకుండా ఉండటానికి బిగబడతాం. ఇప్పుడు చిన్న బిడ్డల్ని ముంచి లేపారనుకోండి, ఏమవుతుంది? ముంచి లేపేసరికి పైకి లేసేసరికి ఆ ప్రాణం కూడా లేచిపోతుంది, అంతే కదా. అందుకనే చిన్న బిడ్డలను ముంచలేమని వాళ్ళకి తెలుసు. అందుకని వీళ్ళ కొరకు ఒక కొత్త పద్ధతి కనుక్కున్నారు, అంటే మ్యాన్ మేడ్ ఇన్వెస్టిగేషన్ అనమాట. అందులో వీళ్ళు కనుగొన్న పద్ధతి ఏంటంటే చిలకరింపు బాప్తీసం. ఎందుకంటే ముంచితే చేస్తారు కదా, వీళ్ళే చెప్పారు చిన్న బిడ్డలకి పాపం ఉందని. మరి ఏదో ఒకటి చేయి మరి, ఎందుకంటే నువ్వు పుట్టించిన దానికి మరి తంటాలు పడాలిగా. దేవుడైతే చెప్పలేదు, నువ్వు పిల్లలకి కూడా పాపం ఉందని నువ్వు ఒక కట్టుకదో లేకపోతే ఒక బోధ పుట్టించావు. మరి పిల్లలకి పాపం ఉందిగా పోగొట్టు అంటున్నాడు వాళ్ళ అమ్మా నాన్న తెచ్చి. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ముంచితే పిల్లోడు చేస్తాడు, చస్తే మళ్ళీ దాగాది ఆడతారు. నువ్వేం చేయాలి ఇప్పుడు? చిలకరింపు బాప్తీసం, అలా చిలకరిస్తాం. కొంచెం వయసు పెరిగితే కుమ్మరింపు బాప్తీసం, చెంబు నీళ్ళతో కుమ్మరిస్తాం. ఇంకా పెద్దోళ్ళు అయితే ముంచే బాప్తీసం. ఇన్ని రకాల బాప్తీసాలు బైబిల్లో లేవు. అసలు బాప్తీసం అంటేనే ముంచటం. బాప్తీసం అంటే అర్థం ఏంటి? ముంచటం. చిలకరింపు బాప్తీసం అన్నాడు కదా, ఒక్కసారి ఆ పదాలను అర్థం చేసుకోండి. చిలకరింపు బాప్తీసం అంటే చిలకరింపు ముంచటం, అంతేగా. చిలకరింపు ముంచటం ఏంటి? అసలు ముంచటం అంటేనే ఎలాగా? పోనీ ఉదాహరణకి బాప్తీసం అంటే ఏమిటి? సమాధి చేయబట్టం. ఉదాహరణకి చచ్చిపోయిన మన మనిషిని ఎవరినో పట్టుకెళ్ళాము, అక్కడ ఎవరినో పట్టుకెళ్ళి మనం ఏం చేస్తాం? మట్టి తీసుకొని అలా చిలకరించి వస్తామా? ఏం చేస్తాం? గుంట తీసి పూర్తిగా కాలో చేయో పైకి లే పూడ్చిపెట్టి వస్తామా? జెండాలాగా ఇక్కడ ఉన్నాడు మనిషిని గుర్తుపట్టడానికి చేయం కదా. ఏం చేస్తాం? పూర్తిగా శరీరం అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి, అంతే కదా సమాధి చేయటం అంటే. అలాగనే బాప్తీసం అంటే ఏంటంటే పూర్తిగా నీటి లోపలికి నువ్వు వెళ్ళిపోవాలి, అంతేగాని చిలకరింపు ముంచటం అవ్వదు, లేకపోతే ఒక చెంబు నీళ్ళు కుమ్మరించటము ముంచటం అవ్వదు. బైబిల్లో అలా ఎక్కడా లేదు. సింగిల్ వర్స్ కూడా, ఒక్క వచనం కూడా ఎక్కడ చూపించలేరు. సాక్షాత్తు క్రీస్తు ప్రభు కూడా బాప్తీసం పొందడానికి వస్తే బాప్తీసం ఇచ్చే యోహాను నివారించడానికి చూశాడు. నిజంగా చిలకరింపులు కొమ్మరింపులు అవకాశం ఉంటే ఆయన చెప్పాడు, అయ్యా బాబు అక్కడే ఉండు, ఓ చెంబు నీళ్ళు తెచ్చి నేనే కొమ్మరిస్తానని అక్కడే ఆపి ఉండేవాడు.
ఆ అవకాశం లేదు కాబట్టి నీతి యావత్తు ఇలాగ నెరవేరాలని ఆయన నీళ్ళలో మునిగాడా? యోర్దాన్ నీళ్ళలోకి వచ్చి యేసుక్రీస్తు చిలకరింపు పొందలేదు, కుమ్మరింపు పొందలేదు. ఆయన పొందిన బాప్తిసం ఏంటంటే మునిగా బాప్తిసం. నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగ్గి ఉంది. అంటే ఎలాంటి బాప్తిసం? చిలకరింపులు కుమ్మరింపులు లేవు, బాప్తిసం అంటేనే ముంచటం. కాబట్టి బాప్తిసం ఎవరికి అంటే పిల్లలకు అవసరం లేదు. ఎందుకు పిల్లలకు అవసరం లేదు? పరలోక రాజ్యము ఇలాంటి వాళ్ళదే అని మనల్ని కూడా మార్పు చెంది బిడ్డల్లాగా అవ్వమన్నాడు. వాళ్ళు ఆల్రెడీ బిడ్డలే, వాళ్ళు ఇంకా మారాల్సింది కూడా ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు బిడ్డలే కాబట్టి వాళ్ళకి పాపం అంటే అసలు ఏంటో తెలియదు, మేలు కీడుల మధ్య విచక్షణ ఏంటో వాళ్ళకి తెలియదు, వ్యత్యాసం తెలియదు, మనకంటే తెలుసు కాదు. కాబట్టి బాప్తిసం ఎవరికి అవసరం లేదంటే పిల్లలకు అవసరం లేదు. ఇంకెవరికి అవసరం లేదు బాప్తిసం? మానసిక వికలాంగులు, లేదా మనం పిచ్చి వాళ్ళు, లేకపోతే మానసికంగా వాళ్ళ పరిస్థితి మెంటల్లీ డిజబుల్డ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవసరం లేదు. ఎందుకు? కంటి చూపు లేకపోయినా కానీ ఇవ్వాలిక, కాలు బాగోపోయినా, ముక్కు బాగోపోయినా, చేయి బాగోపోయినా, ఏం బాగోపోయినా ఇవ్వాల్సిందే. మైండ్ బాగోపోతేనే. ఎందుకంటే మైండ్ బాగోపోతే వాళ్ళు పిల్లలతో సమానమే. శరీరం ఎదుగుతుంది కానీ, శరీరంలో పెద్దోళ్ళే కానీ వాళ్ళ మనసు విషయంలో పిల్లలే, వాళ్ళకి ఏం తెలియదు. ఒక్కోసారి మీరు చూడండి, వాళ్ళు మనుషులు ఎదుగుతారు కానీ వాళ్ళ మైండ్ ఏం ఎదగదు. వయసు పెద్దదే కానీ చిన్నపిల్లలు ఎట్లయితే ఉంటారో అలాగనే కపటం లేకుండా, అంటే వాళ్ళకి ఏమీ తెలియలేదు అసలు. కాబట్టి వీళ్ళు భౌతికంగా శరీరం ఎదిగింది కానీ మానసికంగా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పిల్లల్లాగానే ఉంది, పిల్లలే వాళ్ళు. కాబట్టి మనం కూడా శరీరం ఎంత ఎదిగింది, మన మనస్సు విషయంలో ఎలా ఉండాలి? పిల్లల్లాగా ఉండాలి. ఈ మెంటల్లీ డిజబుల్డ్ ఉన్నారు కదా వీళ్ళు, వాళ్ళు ఆల్రెడీ పిల్లల్లాగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అవసరం లేదు. ఇక వాళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకెవరైనా సరే వాళ్ళు రక్షించబడాలి అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే బాప్తిసం పొందాల్సిందే. కాబట్టి బాప్తిసం ఎవరికి అంటే పాపం చేసినటువంటి ప్రతి వ్యక్తికి. అంటే పిల్లలు కూడా ఉంటారంటే పిల్లలు ఉండరు. ఎందుకు ఉండరు అంటే మనల్నే మారి పిల్లల్లాగా అవ్వమన్నాడు. ఇంకొక వచనాన్ని మాత్రం పిల్లల గురించి మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథము మనం చదివేటప్పుడు దేవుడు పిల్లల్ని ఎట్లా అంటే ఈ లోకంలో పుట్టేటువంటి వాళ్ళని ఎట్లా ఆయన కలగజేశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ 7వ అధ్యాయం 29వ వచనంలో అంటూ ఉంటాడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెనో కానీ వారు వివిధ తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. పుట్టించేటప్పుడు ఎట్లా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాను అని ఆయన చెబుతుంటే, లేదు పాపిగా పుట్టించాడు అని వీళ్ళు బోధ చేస్తారు. వీళ్ళు చెప్పింది నిజమైతే దేవుడు చెప్పింది నిజమవుతుందా? దేవుడు చెప్పిందే నిజం, ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పడు. కాబట్టి ఆయన మనుషుల్ని పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. కాబట్టి బాప్తిసం అనేటువంటిది ఎవరికి అవసరమో? పాపం చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా అవసరం. కాబట్టి మనం ఏం చూసామంటే బాప్తిసం అనేటువంటిది బైబిల్ బోధించిందా అంటే అవును బోధించింది అనే దాన్ని చూసాం. బాప్తిసము అనేటువంటి పదానికి అర్థం ఏమిటో, అది ఎక్కడి నుంచో వచ్చిందో చూసాము. బాప్తిసము అనేటువంటిది అది ఎందుకొరకు, దాని ఉద్దేశం ఏంటి అనేటువంటిది చూసాం. ఏం బాప్తిసం అవుతుంది, ఏది బాప్తిసం అవ్వదు అనేటువంటిది, ఎందుకు పొందాలి, ఎందుకు పొందకూడదు అనేటువంటిది. ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే బాప్తిసం అనేటువంటిది ఎవరికి అవసరమో, ఎవరు పొందాలి అనేటువంటి విషయం చూసాము. ఇక ఇక్కడ ఒక ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఇందాక కూడా నేను చెప్పాను, ఆల్రెడీ పెళ్లికి బాప్తిసం తీసేసుకుంటారు. సరే వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, మొత్తానికి మీరు బాప్తిసం పొందాలి అన్నారు. వీళ్ళు బట్టలు వగైరానో రెడీ చేసుకున్నారు, వచ్చారు, వీళ్ళు ముంచారు, వాళ్ళు మునిగారు, లేచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, బాప్తిసం సర్టిఫికేట్ అని పేరు రాసి. ఇప్పుడు చెప్పండి, ఒక ఆమె అంటుంది బాప్తిసం సర్టిఫికేట్ ఇచ్చింది, ఇప్పుడు చెప్పండి నేను బాప్తిసం పొందానా పొందలేదా అంటుంది. పెళ్ళికి ముందే నేను పొందానంటే బ్రదర్ మీరు నమ్మలేదు, నా సర్టిఫికేట్ ఇదిగో ఇప్పుడు చెప్పండి అంది. పొందారా పొందలేదా అంటే సర్టిఫికేట్ అంటే అర్థము ఐ సర్టిఫైడ్ దట్ సో అండ్ సో పర్సన్ ఇస్ అ బ్యాప్టైజ్డ్ అని ఉంటుంది కదా. అంటే ఐ సర్టిఫైడ్, నేను ధృవీకరించుచున్నాను, సంతకం పెట్టి ఒక స్టాంప్ వేస్తారు. ఎప్పటికైనా ఒప్పుకుంటారు నేను బాప్తిసం పొందానని? అమ్మా మీకు ఇచ్చిన ఆయన లెక్కలో పొందారు, దేవుని లెక్కలో పొందలేదు, అదేంటి మళ్ళీ తిరకాసు అంటే అవును మరి ఆయన ఎవరైతే ధృవీకరించాడో ఆయన మీద బాప్తిసం అని ధృవీకరించాడు, కానీ ధృవీకరించాల్సింది ఎవరు? దేవుని లెక్కలో బాప్తిసం పొందామా అనేటువంటిది ప్రశ్న. దేవుని లెక్కలో బాప్తిసం పొందామా అంటే దేవుని లెక్కలో బాప్తిసం అనేటువంటిది ఎలా పొందాలి? వాక్యాన్ని విని విశ్వసించి మారుమనసు పొంది యేసు దేవుని కుమారుడని ఒప్పుకొని నీటిలో మునిగే బాప్తిసము పొందాలి. ఎందుకొరకు పొందాలి?
పెళ్లి కొరకు పొందితే బాప్తిసం అవ్వదు. ఎప్పుడు కూడా మేము కూడా పెళ్ళిళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటాం, రిజిస్ట్రేషన్లో పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం, అలాగే చెప్తూ ఉంటాం. ఎప్పుడు కూడా పెళ్ళికి ముందు బాప్తిసం ఎవరికి ఇవ్వకండి. ఎందుకు? పాపం వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నువ్వు పొందితేనే చేస్తానంటే వాళ్ళు ఏమంటారు? అంటే నేను పొందితేనే చేస్తాను అనలేదు, పొందుతావా అని అడిగాను. అంటే లోకంలో ఉంది కదా, పొందుతావా అంటే నో అంటే ఆయన కూడా నో అంటాడేమో అని ఖచ్చితంగా ఎస్ అంటారు. కాబట్టి పెళ్ళిళ్ళకు ముందు మనం బాప్తిసము అనేటువంటిది వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టము ఏమిటనేటువంటిది బయలుపరచలేరు, చెప్పలేరు. ఒకవేళ వాళ్ళు వాక్యం తెలుసుకొని యథార్థంగా పొందుతానంటే ఇబ్బంది ఏమీ లేదు. కానీ పెళ్ళిళ్ళకు ముందు పొందేటువంటి బాప్తీసాలంతా కూడా వాళ్ళు ఎందుకు పొందారో వాళ్ళకే తెలియదు. కాబట్టి బాప్తీసం పొందేటప్పుడు ఎట్లా పొందాలి అంటే వాక్యాన్ని తెలుసుకొని బాప్తీసం పొందాలి. ఎందుకు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు గమనిద్దాం. ఎట్లా పొందితే బాప్తీసం అవుతుంది అని. ఎట్లా పొందితే బాప్తీసం అవుతుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరకు నికోదేము అనేటువంటి ఒక వృద్ధుడు వచ్చాడు. ఒక వృద్ధుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యోహాను సువార్త 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు వృద్ధుడైనటువంటి యూదుల్లో ఉన్నటువంటి ఆయన పరిశీలతకు చెందినటువంటి వాడు ఆయన వచ్చి 2వ వచనంలో, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము మెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే క్రొత్తగా జన్మించాలి నికోదేమో అని చెప్పాడు. పాపం ఆయనే ముసలాయన, ఓల్డ్ మ్యాన్. ఈయనకేమో దేవుని రాజ్యం చూడాలని ఉంది. కానీ ఈయనేం కండిషన్ పెట్టాడు? క్రొత్తగా పుడితే కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు అన్నాడు. అయ్యయ్యా, నేను ముసలోడిని, ఇప్పుడు ఎలాగయ్యా తల్లి కడుపులోకి వెళ్ళి రాగలను? ఏంటి ఇలాగ చెప్పావు నువ్వు? ఆయన అడిగేశాడు నేరుగా. ఇది మనకులాగా లోపల పెట్టుకోలేదు. ముసలివాడైన ఒక మనుషుడు 2వ మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మించగలడా అని చెప్పేసి అడిగాడు. యేసుక్రీస్తు చెప్పింది తల్లి కడుపులో నుంచి పుట్టే పుట్టుక కాదు. మరి దానికి 6వ వచనం మనం గమనించినట్లయితే ఒకడు జన్మించగలడా అని చెప్పేసి అంటే 5వ వచనము, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ. నువ్వు తల్లి కడుపులో నుంచి వస్తే శరీరం మూలంగా పుడితే నీకు శరీరం వస్తుంది. శరీరం కావాలంటే శరీరం మూలంగా పుట్టాలి. నువ్వు ఆత్మ మూలంగా పుట్టి అప్పుడు నీకు ఆత్మ వస్తుంది. కాబట్టి నువ్వు ఆత్మ మూలంగా పుట్టాలంటే తల్లి కడుపులో నుంచి రావటం కాదు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే నీటి మూలంగా కూడా పుడతారా, ఆత్మ మూలంగా కూడా పుడతారా? అవును, నీటి మూలంగా పుడతారు. ఇందాక నుంచి చూస్తున్నాం బాప్టిజం. నీటి మూలంగా పుట్టడం అనే దాని అర్థం ఏంటంటే నీళ్ళలో మునగటం. అంటే బాప్టిజాన్ని గురించి అది మాట్లాడుతూ ఉన్నాడు, బాప్టిజాన్ని గురించి. ఒకవేళ తీతు పత్రిక మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ తీతుకు రాసినటువంటి పత్రికలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి. తీతుకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారా మనలను రక్షించెను. నీటి మూలంగా ఆత్మ మూలంగా అన్నాడు కదా. ఇక్కడ నీటి మూలంగా అంటే చెప్తున్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానము. అంటే స్నానం వల్ల జన్మ వస్తుందా, పుట్టుకొస్తుందా? అవును, మరొక పుట్టుక, నీళ్లు మరొక పుట్టుకనిస్తాయి. ఇదే విషయము క్రీస్తు ప్రభు చెప్పాడు, నువ్వు నీటి మూలంగా పుట్టాలి అన్నాడు. ఇక్కడ నీటి మూలంగా జన్మ వస్తుంది అని అంటున్నాడు. ఏమి నీళ్ళు? ఇక్కడ చెప్తున్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిసం ద్వారా పుడతారు. అంతేకాదు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారా. అంటే పరిశుద్ధాత్మ ద్వారా పుడతారా అంటే అవును, పుడతారు. ఎట్లా పుడతారు? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా అని అన్నాడు కదా. ఆత్మ మూలముగా పుట్టాలి. ఆత్మ మూలముగా పుట్టటము అంటే, నీటి మూలముగా పుట్టటము అంటే నీటి బాప్తిసము అర్థమైంది. మరి ఆత్మ మూలముగా పుట్టటము అంటే ఒకవేళ మనం గమనించినప్పుడు యాకోబు పత్రిక మనం చూసినట్లయితే యాకోబు పత్రిక ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి. 1వ అధ్యాయము మనం చూసినప్పుడు 21వ వచనము, అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి
మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. మీ ఆత్మలను రక్షించటానికి శక్తి కలిగినటువంటి వాక్యము రక్షించటానికి శక్తి కలిగిన వాక్యము. దాన్నే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 22-23 వచనాల్లో మీరు క్షయబీజము నుండి కాక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడినవారు. మీరు బీజము అంటే విత్తనం, క్షయము అంటే నశించిపోయేది. మీరు నశించిపోయే విత్తనం నుంచి పుట్టలేదు, నశించిపోని విత్తనం నుంచి పుట్టారు, అక్షయమైన బీజం నుంచి పుట్టారు. ఏమిటది? ఎక్కడ చెప్తున్నాడు? జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుంచి పుట్టారు. వాక్యము విత్తనం, నశించిపోయినటువంటి విత్తనం. మీరు ఆ నశించిపోని విత్తనం ద్వారా, అంటే వాక్యం ద్వారా పుట్టారు. అంటే వాక్యం ద్వారా పుడతారా అంటే అవును, పుడతారు. ఈ వాక్యం ఎవరి ద్వారా ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యం. అంటే ఆత్మ ద్వారా జన్మించటము అంటే దేవుని వాక్యం ద్వారా. మరొక రకంగా చెప్పాలంటే వాక్యాన్ని విని విశ్వసించి, అంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యాన్ని విన్న తర్వాత విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం మారు మనసుకు నడిపిస్తుంది. యేసు దేవుని కుమారుడని ఒప్పుకొని నీటిలో మునిగే బాప్తీసం నువ్వు పొందటం అంటే, ఈ వాక్యమే వినకపోతే నీలో విశ్వాసం రాదు, మారు మనసు రాదు. ఈ వాక్యం వినటం ద్వారా నీలో వస్తాయి. అంటే కొంతమంది మరి వాక్యం వినకుండానే మేము బాప్తీసం పొందుతామని చేయెత్తితే ఇవ్వచ్చా అంటారు. ఇవ్వకూడదు. వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం విన్న తర్వాత విశ్వసిస్తే, మారు మనసు పొందితే అప్పుడు మాత్రమే వాళ్ళకి బాప్తీసం ఇవ్వాలి. అలా కాకుండా మేము పొందుతామని ఇచ్చేస్తే ఏమవుతుందంటే, నువ్వు వాళ్ళని నీటిలో ముంచావు, వాళ్ళు కూడా నీళ్ళలో మునిగారంతే. వాక్యం ద్వారా వారికి క్రొత్త జన్మ అనేది రాలేదు. కాబట్టి వాక్యం అనేటువంటిది మనకు క్రొత్త జన్మని ఇస్తుంది. వాక్యం ద్వారా మనం జన్మించాలి. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ అని క్రీస్తు ప్రభువు అన్నాడు. కాబట్టి బాప్తీసము అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి అంటే, ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారికి. బాప్తీసం పొందేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాడు క్రొత్తగా జన్మిస్తాడు. నీటి మూలంగా జన్మిస్తాడు, ఆత్మ మూలంగా జన్మిస్తాడు. జన్మించాలి. ప్రశ్న, ఉదాహరణకి వాక్యం వినలేదు, పొందేశారు బాప్తీసం. ఇందాడు చెప్పినట్టు పెళ్లి బాప్తీసం కావచ్చు, లేకపోతే సమాధుల దొడ్లో స్థలం కావచ్చు. అంటే ఇటువైపు ఎలా ఉందో తెలియదు కానీ మేము తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో కనుక వెళ్ళినట్లయితే దేనికి లొంగన వాళ్ళు ఎక్కడ లొంగుతారో తెలుసా? కాలనీలో స్థలం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, మా చర్చికి రండి అంటే నో, అవసరం లేదు, మేము ఈ పూరింట్లోనే ఉంటాం. పిల్లల్ని మా స్కూళ్ళలో చదివిస్తాం రండి, మా పిల్లలు చదువు లేకపోయినా గొడ్లు కాసుకున్నా పర్లేదు, మేము రాం, మేము నమ్మిన సంఘంలోనే ఉంటాం. మీరు వాళ్ళకి ఏమైనా ఇస్తామనండి, అవసరం లేదు, మేము ఇందులోనే ఉంటాం అనేవాళ్ళు కూడా ఒక దగ్గర లొంగుతారు. ఎక్కడో తెలుసా? చచ్చిపోతారు వాళ్ళు ఎవరో, శవాన్ని తీసుకొని వస్తారు సమాధుల దగ్గరికి. అప్పుడు వేస్తారు, గేట్లు వేస్తారు, తాళం వేస్తారు, ఆపేయండి ఆ శవాన్ని అక్కడే, ఈ స్థలం మాది, సమాధుల దొడ్లి ఇది మాది, మా సమాధుల్లోకి మీరు రావటానికి లేదు. పాపం శవాన్ని పెట్టుకొని ఎంతసేపు ఉంటారు? ఇక అప్పుడు బతిలాడతారు. నాకు తెలిసిన ఒక క్రీస్తు సంఘ సువార్థికుడు వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆర్సీఎం సంఘం అలాగ ఆపేస్తే తప్పైంది అని ఒప్పుకోమన్నారు, రాసి ఇవ్వమన్నారు. వెళ్ళి కాగితం మీద నాది తప్పైంది అని రాసి వాళ్ళ నాన్న పాతి పెట్టాడు. మేము అడిగాం, ఏమైనా సిగ్గుపడ్డారా మీరు దానికి? వాళ్ళ అన్నయ్య వచ్చి అన్నాడు, తమ్ముడు అక్కడ పాతి పెట్టేది ఏంటి, మన పొలంలో పాతి పెట్టుకుందాం పదా, తప్పైంది అని మనం రాసామంటే ఇప్పుడు దాకా మనం చేసింది, మనం నమ్మింది తప్పని, ఆ పని మనం చేయొద్దు అన్నాడు. కానీ ఇక్కడ నానశవం ఆయన అంటున్నాడు, మీకేం, మీ అందరికీ బాగానే ఉంది, సాయంత్రం అయిపోయి వాసన వచ్చేస్తుంది, ఇంకా నేనేం చేయాలి, నాకేమీ అర్థం కాలేదు, వాస్తవంగా నేను సంతకం పెట్టాను కానీ నాకేం అర్థం కాలేదు ఆ పరిస్థితిలో, నాన్న పరిస్థితి ఏంటి, సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిపోతుంది అనేటువంటి ఆలోచనే కానీ వేరొక ఆలోచన నాకేం తెలియలేదు అని. ఇంకొక ఊరిలో కృష్ణా జిల్లాలో మేము కన్నులతో చూసింది, వాళ్ళు కాపు కుటుంబం నుంచి కన్వర్ట్ అయ్యి వచ్చారు, క్రీస్తు సంఘంలోకి వచ్చారు. వాళ్ళ నాన్న చనిపోయాడు, చనిపోతే చుట్టాలు బంధువులు ఉంటారు కదా, వచ్చేసి వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి కదా, అలాగా ఇక్కడంతా కూడా పాతి పెట్టడం లేదు, కాల్చటమే, వీళ్ళందరూ కూడా వచ్చేసి నువ్వు అలా చేయాల్సిందే అన్నాడు. వాళ్ళ అబ్బాయి మొండికేసి కూర్చున్నాడు, మేము క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం, మేము పలానా చోట ప్రార్థనకి వెళ్తున్నాం, నాన్నకి ఇలానే జరుగుతుంది అని. అలా అయితే మేము జరగనీయం అని చెప్పేసి అన్నారు. నేను చెయ్యను మీరు చెప్పిన పద్ధతిలోని ఇలా కూర్చున్నాడు, బాగా మొండోడు. ఈలోపు ఊరి ప్రెసిడెంట్ వచ్చాడు, సాయంత్రం అయిపోయింది, సెవెన్ తీయట్లేదు, వచ్చారు. ఏంటంటే చూడండి మా వాడికి ఇష్టమైనట్టు చేస్తాము అంటున్నాడు, వాళ్ళ నాన్న ప్రార్థనకి వెళ్ళాడట, ఈడి ప్రార్థనకి వెళ్ళాడట, వాడికి ఇష్టమైనట్టు చేస్తాను అంటున్నాడు. అంతే సార్, నేను అలాగనే చేస్తానండి అని ఆయన అన్నాడు. వాడికి ఇష్టమై చేసుకుంటానంటే మీకేంటి పోండి అన్నాడు.
అంతేనంటావా? నీకు మా సంబంధం లేదంటావా? ఇక మీద మీకు మాకు ఏమి లేదుగా చెప్పు అని చెప్పేసి అన్నారు. ఏమి లేదు పోండి అన్నాడు. నిజంగానే ఏం లేదు పోండి అంటే వాళ్ళు చెప్పించారు, తిట్టారు, నానా రకాలుగా లొంగ తిట్టాలని చూశారు. ఆయన లొంగలేదు. అంటే మనం ఏంటంటే ఎక్కడ లొంగకపోయినా కానీ చివరికి అక్కడికి వచ్చేసరికి మెంటల్గా మనం కూడా ఏమైపోతామంటే కృంగిపోయిన పరిస్థితి, ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తామో ఆలోచన చేయలేని పరిస్థితి. అప్పుడు అపవాది పట్టుకుంటాడు. ఎక్కడ బలహీనుడు ఉన్నాడో అక్కడే ఒక గుద్దు పడితే పడతాడు. ఇంతకాలం లొంగలేదు కదా, అక్కడ చూస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త. ఎక్కడ లొంగకపోయినా కానీ అపవాదికి కొన్ని బాణాలునే లొంగ తీసుకోవటానికి, మనల్ని పడగొట్టడానికి. కాబట్టి బాప్తిసం అనేటువంటిది ఏమిటంటే ఏదో సమాధుల దొడ్డిలో స్థలం చూపించి, నేను అదే చెప్పాను, వాళ్ళు ఏదో సమాధుల దొడ్డిలో స్థలం చూపించి వాళ్ళు సంతకం పెట్టించుకుంటే ఈయనేం క్రైస్తవుడు అవడు. అలా క్రైస్తవులు అవుతారని ఎక్కడన్నా ఉందా? ఆయన ఏం క్రైస్తవుడు అవడు. నువ్వు స్కూల్లో సీట్ ఇస్తానో, లేకపోతే మీ పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తానో, లేకపోతే ఇల్లు కట్టిస్తానో, లేకపోతే మరొకటి ఇలాగ చేసేదంతా క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది ఎలా రావాలి? క్రీస్తు ప్రభు బోధల ప్రకారం రావాలి. వెళ్ళి సువార్తను ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. సువార్త ప్రకటన ద్వారా క్రైస్తవులు అవుతారు. కానీ ఇవన్నీ పంచుతామని చెప్పేసి నువ్వు లొంగ తీసుకుంటే అది క్రైస్తవ్యం అవ్వదు. అయితే లోకం ఏమనుకుంటుందంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా క్రైస్తవులేమో అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు, మేము క్రైస్తవులు అనే భ్రమలో వీళ్ళు ఉన్నారు. కానీ నువ్వు ఎప్పుడు క్రైస్తవుడు అవుతావంటే, నువ్వు క్రైస్తవుడు అవ్వాలి అంటే వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, యేసు దేవుని కుమారుడని నీ నోటితో నువ్వు ఒప్పుకొని నీటిలో మునిగేటువంటి బాప్తిసాన్ని నువ్వు పొందాలి. చిలకరింపులు కుమ్మరింపులు కాదు. మరి పెళ్ళిళ్ళప్పుడు పొందితే, లేదంటే మరొకటి పొందితే మరి మళ్ళీ పొందమంటారా అంటారు. మళ్ళీ అంటే కొందరు అడుగుతారు, బ్రదర్ మరి మీరు మరలా పొందమంటున్నారు, మరి ఆల్రెడీ నేను పొందాను కదా, బాప్తిసం ఒకటే అని అన్నాడు కదా అని చెప్పేసి అంటాడు. ఎఫెసీ 4:4 చూసినప్పుడు మీకు అక్కడ చెప్తూ ఉంటాడు. మొత్తం 7 ఒకట్లు చెప్పాడు. ఆ 7 ఒకట్లో ఒకటి ఏంటంటే బాప్తిసము ఒకటే. బాప్తిసం ఒకటే అంటే బాప్తిసం ఒకటే అంటే దాని అర్థం ఏంటి? ఇంకెన్ని బాప్తిసాలు ఉన్నాయి? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. అపోస్తులైనటువంటి పౌలు బ్రతికినటువంటి దినాల్లో ఏం జరిగింది అనేటువంటి దాన్ని మనం చూసుకొని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మనం గమనించినప్పుడు 19వ అధ్యాయము 1వ వచనం, అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితిరి అని అడగగా, వారు బాప్తిసం యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనకవచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసము ఇచ్చెను. మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిసం, యోహాను బాప్తిసాన్ని పొందారు, మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిసాన్ని పొందారు. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. ఆల్రెడీ బాప్తిసం పొందారు, యోహాను బాప్తిసం. ఆ బాప్తిసం వల్ల మీకు రక్షణ రాదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే యోహాను టైంలో పొందారు సరే, కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు బాప్తిసం అంటే క్రొత్త నిబంధన సంఘం ప్రారంభమైందో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, ఇక అక్కడి నుంచి ఏమొస్తుంది? ఇక్కడ ఒక విషయం నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఉదాహరణకి మీరు బ్రతుకున్నారు, ఒక వీలునామా రాశారు మీ అబ్బాయికో మీ అమ్మాయికో మీ ఆస్తి అంతా అని. కానీ కొంతకాలానికి మీరు ఇంకా చనిపోలేదు, నా తదనంతరం అని రాశారు మా అబ్బాయికో అమ్మాయికో అని. కానీ తర్వాత ఏమైందంటే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అయిపోయారు. ఈలోపు నా ఆస్తి నీకు రాయని రా, నేను ఏ అనాథాశ్రమం రాస్తాను అన్నారు. నిజంగానే మీరు ఏం చేశారంటే నా ఆస్తి అంతా కూడా అనాథాశ్రమానికి అని రాశారు. ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత ఈ 2 వీలునామాల్లో ఏ చెల్లిద్ది? పోనీ మరొక రకంగా, నేను బతికున్నాను, నా వాచి బ్రదర్ మీకు ఇస్తా అన్నాను, ఇదిగో నా కంప్యూటర్ మీకు ఇస్తా అన్నాను, నాది ఇంకేదో మీకు ఇస్తాను అన్నాను, అందరికీ వాగ్దానం చేశాను. కానీ ఎవరికి వీలునామా రాయలేదు, చచ్చిపోయాను. వాచ్ కోసం ఒకరు, కంప్యూటర్ కోసం ఒకరు, కారు కోసం ఒకరు ఏదేదో వచ్చారనుకోండి, అవుతాయి? ఎప్పుడు అవుతాయి? ఒకవేళ వీలునామా రాసేసాను అనుకోండి, ఇవ్వనంటే కుదరదు ఇక మా ఇంట్లో వాళ్ళకి. ఎందుకు? ఆ తర్వాత కోర్టు ఉంటుంది, తీసుకెళ్ళి అక్కడే వేస్తారు, కోర్టు చుట్టూ తిప్పుతారు. అంతేనా? నోటి మాటలు కాదు, వీలునామా ఏదో అదే ఫైనల్. అంతేనా? వీలునామా కూడా ఏది చివరిగా రాస్తారో అది ఫైనల్. అంతేనా? ఇక ఎప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు, ఏమండి సిలువలో దొంగని నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావంటే వచ్చేయలేదా అంటారు. వచ్చేసాడు. ఎందుకు? ఆయన బతికున్నాడు. ఉదాహరణకు నేను బతికున్నాను, నాకు ఇప్పుడే వాచ్ ఇచ్చేయాలనిపించింది, ఇప్పుడే తీసి ఇచ్చేసాను. ఎవరన్నా ఆపగలరా?
ఎవరు ఆపలేరు. బతుకున్నప్పుడు ఇచ్చేయాలంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు. క్రీస్తు ప్రభు కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు, అప్పుడే అనేశాడు, అంతే అయిపోయింది. దానికి ఎవరూ ఆక్షేపించడానికి లేదు. కానీ ఆయన చనిపోయేటప్పుడు చేసిన వీలునామా ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఇక మీదట ఎలాగ రక్షణ? ఇక అంతే, వీలునామా ఫిక్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఎట్లా రావాల్సిందే? సిలువలో దొంగలాగా వెళ్ళిపోతానంటాడు ఒక ఆయన. మళ్ళా క్రీస్తు ప్రభు దిగొస్తే వెళ్ళిపోదు, కానీ ప్రస్తుతానికి మాత్రం బాప్తిసం ద్వారా వెళ్ళు. ఎందుకంటే లేదు కదా, ఆయన కనుక కిందకు వచ్చాడు అనుకోండి, దొంగలాగా నువ్వు పక్కన సిలువలో ఉన్నావు అనుకోండి, ప్రభువా నా సంగతి ఏంటని అడుగు, వచ్చేయంటే వెళ్ళిపో, ఏం ఆక్షేపం లేదు. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు వీలునామా అమల్లోకి వచ్చేసింది. ప్రపంచంలో ఉన్న ఎవరైనా, ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు ప్రభువుని చూసిన సౌలు, ఆయనకేం చెప్పాడు? సౌలా సహోదర కనుక తడవు చేట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో. చూసే చాలదా అంటే లేదు, వీలునామా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ప్రపంచంలో ఎవరు రావాలన్నా బాప్తిసం ద్వారా రావాల్సిందే. ఏ బాప్తిసము? నీటిలో మునిగేటువంటి బాప్తిసం. వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది యేసుదేవుని కుమారుడని ఒప్పుకొని నీటిలో మునిగేటువంటి బాప్తిసం ద్వారా వాళ్ళు రావాల్సిందే, కానీ వేరొక మార్గం లేనే లేదు. మరి ఇంతకుముందు మేము పొందాము అంటే, ఇంతకుముందు గనక నువ్వు వాక్యం వినకుండా గనక పొందితే, లేదా బైబిల్లో ఉన్నట్లుగా లేఖనానుసారమైన బాప్తిసం నువ్వు పొందకపోతే అది బాప్తిసమే కాదు. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఉదాహరణకి ఎవరో ఒక బొమ్మనో చెట్టునో పుట్టనో రాయనో ఏదో పెట్టుకొని దేవుడు అని నమ్ముతున్నారు. మనం వెళ్ళి దేవుడు అంటే జీవం కలిగిన వాడు, మనల్ని పుట్టించాడు కదా, కాబట్టి ఇది దేవుడు కాదు, దేవుడు అంటే జీవం కలిగిన వాడు అని అన్నాం. ఇప్పుడు ఆయన మనకు ఒక ప్రశ్న వేశాడు, బ్రదర్ దేవుళ్ళు ఎంతమంది అని. దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే అని చెప్పాం మనం. ఇదిగో నా ఒక్క దేవుడు నాకున్నాడు, రెండో దేవుడు నాకు వద్దు, మీరు వెళ్ళండి అన్నాడు. నిజమేనా? అసలైన దేవుడు కాదనే కదా అసలు ఉన్న ఒక్క దేవుడి దగ్గరికి రమ్మనేది. ఆయన ఒక్క దేవుడు అనే భ్రమలో నువ్వు ఉన్నావు. బాప్తిసం ఒకటే నిజమే, కానీ నువ్వు పొందింది బాప్తిసం కాదు కాబట్టి ఆ నిజమైన బాప్తిసం పొందమని అంటున్నావు. మరి నేను పొందింది ఏంటి అంటాడు. ఉదాహరణకి చూడండి, చిన్నప్పటి నుంచి ఏటికెళ్ళో చెరువుకెళ్ళో ఎన్నోసార్లు మునిగి స్నానం చేశాం. అన్నిసార్లు మునిగింది బాప్తిసం కాదా? మరి పాస్టర్ గారి చేత్తో ముంచితేనే బాప్తిసం అయిందా? బాప్తిసం అనేటువంటిది ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఎవరు ముంచితే అయిద్దని. ఎవరు ముంచితే అవ్వటం అనేటువంటిది మా చేతుల్లో ఏమి లేదు. కొందరు అనుకుంటారు రత్నకిషోర్ గారు వస్తే తీసుకుంటామని అన్నారంట ఒక చోట. నేను చెప్పాను, నా చేతిలో ఏమి లేదు, నా చేతిలో ఉన్నది లేదు, నీ చేతిలో లేనిది కూడా లేదు. నువ్వు ఇస్తే కూడా బాప్తిసమే అయ్యిద్ది. చెప్పాలకి ఎవరిచ్చినా బాప్తిసమే అవుతుంది. బాప్తిసం మన చేతిలో ఏమి లేదు. మరి ఎందులో ఉంది అంటే, బాప్తిసం అనేటువంటిది వాళ్ళు పాపానికి చనిపోవాలి, చనిపోయి వాళ్ళు సమాధి చేయబడాలి. సమాధి చేయబడితే క్రొత్త జీవితాన్ని ఇచ్చే దేవుడు, అది వాళ్ళకి దేవునికి సంబంధించింది అంతే, మనలో ఏమీ లేదు. కాబట్టి బాప్తిసం ఇచ్చేటువంటి మనలో ఏం లేదు. వారు ఎప్పుడైతే అంతకు ముందు వరకు ఎన్నిసార్లు పొందినా, అంటే ఎన్నిసార్లు మునిగినా వాళ్ళు వాక్యాన్ని ఎరగకుండా కనుక మునిగి ఉన్నట్లయితే అది బాప్తిసం అవ్వదు. ఎందుకంటే క్రొత్త జన్మ ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుడు క్రొత్త జన్మ ఇవ్వాలి అంటే ఎప్పుడు ఇస్తాడు అంటే, మనం పాపం విషయమై చనిపోయి పాతి పెట్టబడితేనే. చనిపోకుండా పాతి పెడితే ఏమైద్ది? ఉదాహరణకి తీసుకొని వెళ్ళాం, చచ్చిపోకుండానే పాతి పెట్టాం, ఏమైద్ది? కేకలేసి లేవడా? ఇప్పుడు ఏమవుతుంది అంటే, మీరు కొన్ని సందర్భాల్లో చూడండి, తిట్టుకునేటప్పుడు, అంటే మామూలు అప్పుడు చెప్పరు, తిట్టుకునేటప్పుడు మాత్రం అంటారు, ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావు దండగా, ఏం మారావేంటి అని అడుగుతారు. మళ్ళీ బాప్తిసం కూడా పొందావు, ఏమన్నా మారావా అని అడుగుతారు. ఎప్పుడు వినలేదు అలాంటి మాటలు? వింటాం కదా. అవును, బాప్తిసం పొందాను అంటున్నావు, ఏం మారావు అంటున్నారు. ఏం మారలేదా? మారలేదు. ఎందుకు మారలేదు? పాత మనిషి చచ్చిపోతే ఆయన్ని సమాధి చేస్తే దేవుడు క్రొత్త జీవితాన్ని ఇచ్చి లేపుతాడు, క్రొత్త మనిషి బయటకు వస్తాడు. క్రొత్త మనిషి రావాలంటే ఏం చేయాలి? క్రొత్త మనిషి రావాలి అంటే పాత మనిషి చచ్చిపోయి సమాధి చేయబడాలి కదా. నువ్వేం చేశావు? పాత మనిషి చావకుండానే వెళ్ళావు, ఆయన ముంచాడు, పాత మనిషే మునిగాడు, పాత మనిషే లేచాడు, తడి బట్టలు ఇప్పేసి పొడి బట్టలు వేసుకున్నాడు, ఇక మీదట వారం వారం ప్రార్థనకు వస్తున్నాడు పాత మనిషే. ఏం మార్పు వస్తుంది ఆయనలో? అందుకనే మార్పు అనేటువంటిది మనం చూడం. మార్పు అనేటువంటిది రావాలి అంటే నీ పాత మనిషి చచ్చిపోయి సమాధి చేయబడాలి. దేవుడు క్రొత్త జీవితాన్ని ఇవ్వాలి అంటే పాత మనిషి సమాధి చేయబడాలి. సమాధి అంటేనే చచ్చిపోవాలి ఆయన. కాబట్టి గమనించండి, వాక్యానుసారంగా గనక మనము బాప్తిసం పొందకపోతే, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. బాప్తిసం పొందవలసినటువంటి ఒక రైట్ ప్లేస్ కూడా ఉంది. ఎక్కడ పొందాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. నయమాన్ని ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాడు,
స్వస్థత పొందాలంటే ఏం చేయమన్నాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. నయమాను కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన కొన్ని ఆలోచనలు చెప్పాడు. ఏమిటి? సిరియా దేశంలో ఉన్న అబాయు నది, పర్పరు నది ఈ యోర్దాను కంటే గొప్పే కాదా? యోర్దాన్లో బురద నీళ్ళు ఉంటాయి, మా దగ్గర క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. అబాయు, పర్పరు రాళ్ళలో నుంచి వచ్చేటువంటి నదులు, మా నదుల్లో మునగలేక వచ్చాను అని అనుకున్నాడు. కానీ ఆ తరువాత వెళ్ళేటప్పుడు దాసుడు చెప్పాడు, నాయన ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేయకుండా, ఉదాహరణకి వెళ్ళి 4 రాజ్యాలు గెలుచుకొని రా, నేను బాగు చేస్తాను అన్నాడు. ఏం చేస్తాడు? చచ్చినట్టు ఇప్పుడే అని బయలుదేరాడు. ప్రాణం పెట్టి చేసేవాడు. నీటిలో మునిగి శుద్ధుడు కమ్మంట బహు సులభం కదా అని అప్పుడు చెప్తే, అవును కదా, నాకెందుకు నేను ఆలోచన చేయలేకపోయానో, తిప్పు రాదామని అప్పుడు బయలుదేరాడు. యోర్దాన్లోకి వెళ్ళాడు. 1, 2, 3, 4, 5, 6 సార్లు మునిగాడు. బాగాలేదు. 7వ మునిగాడు. బైబిల్లో అంటాడు, వాని దేహం పసిపిల్ల వాని దేహం వల్ల ఆయన. ప్రశ్న బాగా గమనించండి. ఉదాహరణకి నయమాను యోర్దాన్లో కాకుండా సిరియాకి వెళ్ళి అబాయిలోనో పర్పర్లోనో మునిగితే బాగుపడేవాడా? ఎవరో చెప్పారు, ఇదంతా కాదండి, భారతదేశంలో గంగా అని ఒక నది ఉంది, సూపర్, అది అందులోకి వెళ్తే మాత్రం బ్రహ్మాండం అని చెప్పేసి అంటే భారతదేశానికి కూడా గుర్రాలు రథాలు వేసుకొచ్చి గంగాలో మునిగాడు అనుకోండి, బాగవుతాడా? మరి ఎక్కడ మాత్రం అవుతాడు? గోదావరికి కూడా వచ్చాడు అనుకోండి, మా ఊరు కృష్ణాకి కూడా వచ్చాడు అనుకోండి, విజయవాడ, బాగవుతాడా? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బాగవడు. ఎక్కడ మాత్రం బాగవుతాడు? ఉదాహరణకి నయమాను మునిగి లేచేసరికి పసిపిల్లవని దేహం వల్లే అయిపోయింది. మీదో నాదో మంద కూడా అదే ఊరు. పక్క నుండి ఎప్పటి నుంచో కుష్ఠరోగులుగా ఊర్లోంచి తరిమితే బయటికి వెళ్దాం. ఈలోపు నయమాను వెళ్ళి మునిగి బయటకు వచ్చేటప్పుడు బాగయ్యేటే మనం చూసాం. ఒరే పిచ్చోళ్ళం, ఇంతకాలం మన యోర్దాన్ సంగతి మనకు తెలియలేదు, ఇందులో మునిగితే బాగుపడతారంట అని మనం కూడా ఎగిరి దూకాం. అందులో మనం బాగుపడతామా? ఎందుకు పడం? అదేంటి, నిజంగా నా కళ్ళతోనే చూశానే, ఇప్పుడే ఆయన కుష్ఠరోగిగా వెళ్ళాడు, బయటకు బాగా వచ్చాడు, నువ్వు సరిగ్గా మునగలేదేమో అని ఇంకో 7 సార్లు మునిగితే, ఇంకో 7 సార్లు మునిగినా బాగావు. తేడా ఎక్కడొచ్చిందంటే ఆ శక్తి ఆ యోర్దాన్ నీటికి లేదు. నయమాన్ అదే పొరపడ్డాడు, మా దేశంలో నీళ్ళు లేవా అని అవి చూస్తున్నాడు. ఒక్కోసారి కొందరు అడుగుతారు, బ్రదర్ బాప్తిసం అంటే ఉప్పు నీళ్ళు అవి పర్లేదా అంటారు. ఉప్పు నీళ్ళు పర్లేదు, వగరు నీళ్ళు పర్లేదు, సవ నీళ్ళు పర్లేదు, మురికి నీళ్ళు అయినా కానీ పర్లేదు. నీళ్ళలో మునగాలంతే. ఆ నీళ్ళకు ఉన్నటువంటి శక్తి కాదు. అంటే కొందరు అడుగుతారు తెలియక, బ్రదర్ బాప్తిసం అంటే సబ్బు టవలు తెచ్చుకోమంటారా? నేను చెప్తాను, ఒళ్ళు తోముకునే కార్యక్రమం, స్నానం చేసే కార్యక్రమం కాదది. మళ్ళీ లక్ష సబ్బు తేనా, ఆ సబ్బు తేనా, ఈ సబ్బు తేనా, సబ్బుతో పనే లేదు. సబ్బుతో నువ్వు తోముకుంటే నీ ఒళ్ళు బాగుపడిద్ది. ఇది ఒళ్ళు కడుక్కునే కార్యక్రమం కాదు, ఆత్మను కడుక్కునే కార్యక్రమం. అది దేవుడు చేసేది, నువ్వు రుద్ది తోము చేసేది కాదు. కాబట్టి బాప్తిసంలో ఏ నీళ్ళైనా పర్లేదు, సబ్బు లేకపోయినా పర్లేదు, టవల్ లేకపోయినా పర్లేదు, కొత్త బట్టలు లేకపోయినా పర్లేదు. చేయవలసింది ఏమిటంటే నీలో మారు మనసు ఉండాలి. ఆ చనిపోయిన మనిషిని పాతిపెట్టు, అది మాత్రం చేస్తే క్రొత్త జీవితాన్ని దేవుడిచ్చి లేపుతాడు. కాబట్టి నేను ఎక్కడ పొందాలి అంటే రైట్ ప్లేస్ ఒకటి ఉంది. బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే కొందరు అడుగుతూ ఉంటారు ఎక్కడ పొందాలి అనేటువంటిది. నయమాను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా శుద్ధుడు అవ్వడు. ఆయన శుద్ధుడు అవ్వాలి అంటే యోర్దాన్ నీళ్ళలోనే. అది దేవుని ఆజ్ఞ, దేవుని శక్తి అన్నమాట. ఈరోజు కూడా మీరు గమనించండి, బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే రైట్ ప్లేస్ అనేటువంటిది ఒకటే ఉంది. ఇందాక చెప్పాను కదా, ఎఫెసీ 4:4 నుంచి కనుక చూసినట్లయితే శరీరం ఒక్కటే అంటాడు. శరీరము అంటే సంఘము, సంఘము ఒక్కటే. ఎందులో చేర్చబడాలి అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం 47వ వచనం కనుక చూసినట్లయితే రక్షణ పొందుచున్న వారిని అందరినీ కూడా వారితో చేర్చుచుండెను. అది గ్రీకులో కనుక చూసినట్లయితే సంఘముతో చేర్చుచుండెను. ఒకే ఒక్క సంఘం ఉంది, క్రీస్తు ప్రభు రక్తం పెట్టి కొన్న సంఘము, క్రీస్తు ప్రభు సంఘము. అందులో చేరుతూ ఉన్నారు. మనం కూడా అందులో చేర్చబడాలి, అందులో చేర్చబడాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ ఆ సంఘంలో బాప్తీసం తీసుకున్నాను, ఇక్కడ రొట్టె ద్రాక్షను తీసుకోవచ్చా అని. అమ్మ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మీ పిల్లోడిని చైతన్యాలో చేర్చి ఫీజు కట్టారు, నారాయణలో వచ్చి కూర్చోవచ్చా అంటే కూర్చోకూడదా? కూర్చోబెట్టుకోరా? అక్కడ 10th క్లాస్ ఫీజు కట్టానండి అంటారు. వీళ్ళేమంటారు? అక్కడ వెళ్ళి కూర్చోబెట్టు అంటారు. అంతేనా? అంటే అది ఇది వేరా అంటే అవును అంతే కదా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘములో మనము బాప్తీసం పొంది మనము వారితో చేర్చబడాలి. ఎందుకంటే చేర్చుకునే కార్యక్రమం మనం మనుషులం కాదు చేసేది, ప్రభు చేరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు మనల్ని అందులో చేర్చాలి అంటే మన ఇష్టమైన దగ్గర మునిగితే కుదరదు. నయమాను కూడా ఎక్కడెక్కడో ఆలోచన చేశాడు, కుదరదు. కాబట్టి మనం రక్షించబడాలి అంటే ఒకే ఒక్క సంఘము, క్రీస్తు ప్రభువు ఆయన రక్తం పెట్టి కొన్న సంఘము. అక్కడ మనము బాప్తిసం పొందితే మాత్రమే ప్రభు దానిలో చేరుస్తూ ఉంటాడు.
వాక్యానుసారమైనటువంటి బాప్తీసం. కాబట్టి మీరు బాగా గమనించండి, బాప్తీసం అనేటువంటిది ఏదో మతంలో చేర్చుకునే కార్యక్రమం కాదు. కొంతమంది బాప్తీసం అనగానే మతం ఏమో అనుకుంటారు, ఇంకేముంది క్రైస్తవ మతం మార్చేస్తున్నారని. మార్చటం కాదు, క్రీస్తు ప్రభువు లాంటి జీవితాల కొరకు వాళ్ళని మార్చటం, అంతేగాని మతంలోకి మార్చటం కాదు. బాప్తీసానికి అర్థం ఏమిటో గమనించాము, బాప్తీసం ఎవరికో గమనించాము, ఎవరికి కాదో గమనించాము, బాప్తీసం ఎలా ఇవ్వాలో గమనించాము. బాప్తీసం అనేటువంటిది, రీబ్యాప్టిజం అనేటువంటిది బైబిల్లో ఉందా గమనించాం. అవును ఉంది. ఎఫెసీ పట్టణానికి పౌలు వెళ్ళినప్పుడు వాళ్ళంతకు ముందు యోహాను బాప్తీసం పొందితే మరలా బాప్తీసం పొందారు. మరలా పొందొచ్చా అంటే బైబిల్ చెప్తుంది ఎస్ పొందొచ్చు. ఎప్పుడు పొందొచ్చు? ముందు నువ్వు పొందింది బాప్తీసం కాకపోతే బాప్తీసం పొందొచ్చు. మరి ముందు నేను పొందింది బాప్తీసమా కాదంటే మీకే తెలుసు. ఈ వాక్యాన్ని ఎరిగి పొందారో ఎరగకుండా పొందారో, దేనికి పొందారో. మనం ఎవరిని తీర్పు తీర్చడం కాదు, కానీ వాళ్ళు ఎందుకు పొందారో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఒకవేళ నేను బాప్తీసం పొంది అనే భ్రమలో ఉంటే అక్కడికి వెళ్ళిపోతే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కొత్తగానే పుట్టలేదు కదా అని అన్నాడు అనుకోండి, ప్రభువా ఇంకొకసారి టైం కిందకి వెళ్ళి వస్తానంటానికి అవకాశం ఉంటుందా? అందుకనే మనం ఇక్కడ ఉండగానే సరి చూసుకోవాలి, మనము బాప్తీసం పొందినటువంటిది లేఖనానుసారమైన బాప్తీసమా అని. కాబట్టి మీరందరూ కూడా ఆ రీతిగా సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాం. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.